జై భీమ్. భారతదేశంలో మాత్రమే ఉన్నది, ప్రపంచంలో ఎక్కడా లేదు ఒకటి ఉంది, అది కులం. ఈ కులం ఎరుపో నలుపో తెలుపో ఎవడికి తెలియదు. ఇది ఎత్తో పొడుగో వెడల్పో ఎవడికి తెలియదు. కానీ దాని నష్టం మాత్రం 3000 సంవత్సరాలుగా మాలమాదిగలు కింది కులాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది కోటీశ్వర్లు అవుతున్నారు. ఈ కులం కారణంగా చాలామంది అనేక అత్యాచారాలకి గురవుతూ ఉన్నారు. అప్పట్లో బ్రాహ్మణులు ఏం చెప్పారంటే, మేము మీకంటే ఎక్కువ. ఎందుకు ఎక్కువ? మేము బ్రహ్మ ముఖం నుంచి పుట్టాం డైరెక్ట్గా, అందుకని మీకు ఎక్కువ. మేము పైనుంచి పుట్టాం, మీరు కింద వాళ్ళు కదా. మేము బ్రహ్మ ముఖం నుంచి పుట్టామని ఒకడు, మేము భుజాల నుంచి పుట్టామని ఒకడు, మేము తొడల నుంచి పుట్టామని ఒకడు ఇట్లా చెప్పాడు. మనల్ని మాత్రం పాదాల కింద వేశాడు. అందుకే మహాకవి జాషువా ఏమన్నాడంటే, మీరందరూ బ్రహ్మకు పుడితే మేము అమ్మకు పుట్టామురా అన్నాడు. ఒక్క దెబ్బతో ఈ ఆర్ఎస్ఎస్ గాడి వాదన వీగిపోయింది. అది ఎప్పుడూ మహాకవి జాషువా చెప్పాడు. అదే దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు చెప్పాడు, సందర్భావసరాన్ని బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఏనాడో బలహీనమైనది కాగా కులమని వ్యర్థవాదం ఎందుకు కూర్చోండి అన్నాడు. ఆయన కూర్చోమన్నాడు కానీ కులం కూర్చోాలి. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అగ్రకులమే రాజ్యం వెళతా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక నీతి ఉంది, 2 రాష్ట్రాలకి ఒక నీతి ఉంది. అది ఏమి నీతి అంటే, ముఖ్యమంత్రులుగా కమ్మోళ్ళు రెడ్లే ఉండాలి, మూడవడు అవ్వటానికి. మధ్యలో ఒక ఛాన్స్ రోసీకి ఇచ్చారే కానీ అక్కడ నిలవలేకపోయారు. మా ముఖ్యమంత్రి పీఠం మీద మన కమ్మ రెడ్డి కాకుండా ఒక పాముటోడు కూర్చుంటాడా, లాగండి కింద లాగి పడేసి. ఇక మనకి ముఖ్యమంత్రి కాదు కదా, ఈ రాజ్యాధికారాన్ని అందుకునే అవకాశమే లేదు. ఈ రాజ్యాధికారానికి అందుకునే అవకాశం ఎలా ఉండాలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన రచనల్లో చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనని చదవటానికి బద్ధకం వేసి మనం అగ్రకుల పార్టీని సమర్థిస్తున్నాం. అది మనం చేస్తున్న పని. చాలా మందికి ఏమవుతుందంటే, మాలలందరూ ఐక్యంగా ఉండరు, మాలామాదిగలందరూ ఐక్యంగా ఉండరు, మాలామాదిగలు ఐక్యం ఉన్నా కానీ బీసీలు మాలామాదిగలు ఐక్యంగా ఉండరు అని ఒక నిర్ణయానికి వచ్చేసేసారు. నిర్ణయానికి వచ్చేస్తే మరి ఈ సమస్యకి అంబేద్కర్ పరిష్కారం చెప్పలేదా? ఈ సమస్య నుంచి బయట ఎట్టపడాలో చెప్పనప్పుడు అంబేద్కర్ మేధావి ఎలా అవుతాడు మనకి? ఆయన చెప్పాడు కదా. ఆ పరిష్కారాన్ని మనం ఆయన రచనల్ని అధ్యయనం చేయడం ద్వారా, ఆ రచనల వెలుగులో సమాజాన్ని చూడటం ద్వారా మనం నేర్చుకోవాలి కదా. అది మానేసి మనం ముఖ్యమంత్రి అంటే అదుగు అట్ట చంద్రబాబు నాయుడు లాగా ఉండాలి. ముఖ్యమంత్రి ఎట్లుండాలి? ముఖ్యమంత్రి మనకి చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి వచ్చేసాడు, ఆయనే లోకేష్ తర్వాత ముఖ్యమంత్రి కూడా పుట్టేశాడు, ఆయనే దైవాంశ. 3 తరాలుగా సరిపోను అధికారం వాళ్ళు పరుచుకుని కూర్చుంటే ఒక్కసారన్నా మనం చట్టసభలోకి వెళ్ళాలన్న కోరిక కలగకపోవటం ఉందే, అది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మనం ఆలోచించాల్సిన విషయం. ఈ రోజున ఆర్ఎస్ఎస్ 1925లో స్థాపించబడి 100 సంవత్సరాలకి ఈ భారతదేశాన్ని వాళ్ళు అధికారంలో కైవసం చేసుకోవాలనుకున్నారు. 100 సంవత్సరాలంటే 2025కి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. కానీ వాళ్ళు 2014లోనే వాళ్ళు అనుకున్న టార్గెట్కు ముందే భారతదేశాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఈ పరిస్థితిని ముందే ఊహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటికి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఒక్కొక్క దేశం స్వాతంత్రం పొందుకుంటా వస్తుంది. ఆ ఒక్కొక్క దేశం స్వాతంత్రం పొందుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 30 సంవత్సరాలను కాసుకుని ఉన్నాడు. భారతదేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. భారతదేశం కూడా స్వాతంత్రం వస్తే భారతదేశానికి నేను రాజ్యాంగం రాయాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగ రచనకి నేను అందులోకి అడుగు పెట్టాలి. అది 30 సంవత్సరాల నుంచి కాచు కూర్చున్నాడు. అంతకు ముందే అనేక దేశాలు స్వాతంత్రం పొందుతున్నాయి, రాజ్యాంగం రాసుకుంటున్నాయి. శ్రీలంక రాజ్యాంగం వచ్చేసింది, అంతకు ముందే అమెరికా రాజ్యాంగం వచ్చేసింది. ఇప్పుడు భారతదేశానికి రాజ్యాంగానికి వచ్చినప్పుడు ఆ రాజ్యాంగ రచనలో నేను ఉండాలని అనుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా?
బాంబే ప్రావిన్స్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభకి పోటీ చేసినప్పుడు ఆయన్ని వేటాడి ఓడించారు నెహ్రూ, పటేల్ వీళ్ళందరూ. ఆ తర్వాత బెంగాల్ నుంచి అక్కడ జోగేంద్రనాథ్ మండల్ అనే ఒక ముస్లిం లీగ్ సభ్యుడు, ఆయన నామశూద్ర కులస్తుడు, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ని గెలిపించి రాజ్యాంగ సభలోకి పంపించారు. ఏ అంబేద్కర్ ముఖం అయితే రాజ్యాంగ సభలో చూడకూడదు అనుకున్నారో ఆ రాజ్యాంగ సభలోకి అంబేద్కర్ వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? బ్రాహ్మణులు తలుచుకుంటే కుట్రలకు కొదవ. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి విభజన చట్టం ఎలా ఉందో అప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి విభజన చట్టం ఎలా ఉంది. ఆ విభజన చట్టంలో ఒక క్లాజ్ ఉంది. అదేంటంటే, ఒక నియోజకవర్గంలో కనుక 50% కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉంటే దాన్ని పాకిస్తాన్లో కలపవచ్చు. ఇప్పుడు అంబేద్కర్ ఎక్కడి నుంచి ఎన్నికయ్యాడు? బెంగాల్ నుంచి ఎన్నికయ్యాడు. అక్కడ ఎన్నికైన జిల్లాలు ఏంటి? జైసూరు, ఖుల్నాల్ అనే 2 జిల్లాల ప్రతినిధిగా ఆయన రాజ్యాంగ సభలోకి వచ్చాడు. ఆ జైసూరు, ఖుల్నాల్ అనే 2 జిల్లాల్లో ముస్లింలు 50% లేకపోయినప్పటికీ ఆ 2 జిల్లాలను తీసుకెళ్లి పాకిస్తాన్లో కలిపేశారు. అంటే ఇప్పుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ సభ్యత్వం ఎక్కడుంది? పాకిస్తాన్ అసెంబ్లీలో ఉంది. భారతదేశంలోనేమో నా జనం ఉన్నారు, పాకిస్తాన్లో నా సభ్యత్వం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని ఆయన నెహ్రూ వీళ్ళు చేస్తున్న కుట్రల గురించి బ్రిటిష్ ప్రధానమంత్రికి, బ్రిటిష్ ప్రతిపక్ష నాయకుడికి ఫిర్యాదు చేశాడు. ఏం చేయాలి? వాళ్ళు పట్టించుకోవాలి. అప్పుడు మొట్టమొదటిసారిగా 1946 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగ సభ కొలువు తీరింది. ఈ రాజ్యాంగ సభ ఎవరెవరు కూర్చున్నారు? పాకిస్తాను, భారతదేశం 2 విడిపోయినప్పటికీ 2 దేశాల రాజ్యాంగ సభ సభ్యుల్ని మొట్టమొదటిసారి సభకు పిలిచారు. అప్పుడు పాకిస్తాన్కు పోయినటువంటి సభ్యత్వం ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ సభలోకి వచ్చాడు. ఆ సభ తర్వాత ఆయన రావడానికి వెళ్ళలేదు. ఆ సభతో అయిపోద్ది ఆయన సభ్యత్వం. ఈసారి ఎవరు కూర్చుంటారు రాజ్యాంగ సభలో? భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ సభ సభ్యులు మాత్రమే కూర్చుంటారు. ఆ నెక్స్ట్ జరిగే సమావేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రావడానికి వీల్లేదు. అది దృష్టిలో పెట్టుకున్నాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఒక్కొక్కరిని ఒక్కొక్క తీర్మానం మీద మాట్లాడమని చెబుతా ఉన్నాడు. ఆ తీర్మానం మాట్లాడేటప్పుడు నెహ్రూ ఒక తీర్మానం ప్రతిపాదించాడు. ఆ తీర్మానం మీద చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ జరుగుతున్నప్పుడు 4 రోజుల తర్వాత పిలుస్తాడులే, తీరిగ్గా మాట్లాడదాం అనుకుంటున్నాడు అంబేద్కర్. సడన్ గా ఒకరోజు బాబు రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ మాట్లాడతాడన్నాడు. మీరు ఇంత త్వరగా పిలుస్తారని తెలియదు అధ్యక్ష, అయినా సరే నా అభిప్రాయం నేను చెబుతానని చెప్పి ఆయన ఆ తీర్మానానికి సంబంధించి క్రిటిసైజ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడే క్రమంలో ఏం చెప్పాడంటే, ఒక జాతిని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక ఒక రంగు కారణంగానో లేకపోతే ఏ కారణంగానైనా సరే ఎవరిని మనం వేరు చేయకూడదు, ఎవరిని మనం దూరంగా పెట్టకూడదని 19వ శతాబ్దం రాజనీతిజ్ఞుడైనటువంటి ఎడ్మండ్ బర్క్ స్పీచ్ మొత్తం అప్పచెప్పాడు. రాజేంద్ర ప్రసాద్ ఫిదా అయిపోయాడు. ఇంత జ్ఞానమా? ఒక మనిషిలో ఇంత జ్ఞానం ఉంటుందా? నెహ్రూ వీళ్ళందరూ నన్ను అణగదొక్కాలని చూస్తున్నారు కదా, ఈ అంబేద్కర్ కనుక నా తరఫున రాజ్యాంగ సభలో ఉంటే ఈ నెహ్రూ నేను ఎవరినైనా జయిస్తానని చెప్పి అప్పుడు రాజేంద్ర ప్రసాద్ మహారాష్ట్ర ప్రధానమంత్రికి ఉత్తరం రాశాడు. అప్పుడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అనేవాళ్ళు. మహారాష్ట్ర ప్రధానమంత్రి ఖేర్ ఆయన రాశాడు. ఏం రాశాడు? నువ్వేం చేస్తావో తెలియదు, అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి రావాలి, నీకు అక్కడ ఎవరినైనా తీసేసేయి, వాడికి తర్వాత అవకాశం కల్పిస్తా, ముందైతే రాజ్యాంగ సభలోకి అంబేద్కర్ రావాలంటే అప్పుడు బాంబే జనరల్ స్థానం నుంచి అంబేద్కర్ నిలబెడితే అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి వచ్చేసాడు. రాజ్యాంగ సభలోకి వస్తే ఆయన రాజ్యాంగ సభలోకి రావడం ఒక ఆశ్చర్యం అయితే డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా ఎన్నుకున్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా ఎన్నికైనప్పుడే ఆశ్చర్యపోయాడు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ నువ్వే అన్నప్పుడు ఇంకా ఆశ్చర్యపోయాడు. ఇంత హోదా ఉంటుందా? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే, అందరూ మాట్లాడేది విని నోట్స్ రాసుకుని తిరిగి అప్పచెప్పేవాడే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని హమారా ప్రసాద్ లాంటి వాడు యూట్యూబ్లో చెబుతున్నాడు. అలాంటి అజ్ఞానులకు మనం ఏం చెప్పాలి? రాజ్యాంగాన్ని ఎవరు రాజ్యాంగ రచన అనకూడదు, దాని రచన అనకూడదు. రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు దాని రచన అనరు.
నువ్వు జీవిత చరిత్ర రచన, ఒక కథ రచన, నవల రచన, ఈ పరుచూరు బ్రదర్స్ రాసేది రచన, ఇంకొకటి రాసేది రచన. రాజ్యాంగాన్ని నిర్మించడం అంటారు. ఎందుకని? అది ఒక పత్రం కాదు. అది రాజ్యాంగాన్ని నిర్మించడం అంటే ఆ దేశంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆ దేశ ప్రజలందరికీ బాగోగుల కోసము సత్పరిపాలన అందించేటువంటి ఒక సూత్రాలని అందించే అది ఒక పెద్ద రాజనీతి సంబంధించింది. కాబట్టి రచన అని అనకూడదు. సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం రాజ్యాంగ రచన అంటున్నారు, కానీ దాని రచన అనకూడదు. అదొకటి. ఈ అమరా ప్రసాద్ ఏం చెబుతాడంటే, మనకి అంబేద్కర్ రాజ్యాంగం రాశాడా? అంబేద్కర్ రాజ్యాంగం రాయటం ఏంటి? 296 మంది రాజ్యాంగ సభలో ఉంటే ఈయన ఒకటి ఎట్లా రాస్తాడు? మనకు కూడా అనిపిస్తుంది కదా, 296 మంది ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు ఈయన ఎట్లా రాస్తాడని. మన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఏం చేయాలి? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఏం చేస్తాడంటే, రాజ్యాంగ సభలో సభ్యులందరినీ సబ్ కమిటీలుగా విభజిస్తారు. సబ్ కమిటీలుగా వేశారు. ఆ సబ్ కమిటీలుగా వేసినప్పుడు ఒక కమిటీకి, రాష్ట్రాల సంబంధాలకు సంబంధించిన కమిటీకి నెహ్రూయే ఆ సబ్ కమిటీ చైర్మన్. నెహ్రూ ఒక ప్రతిపాదన పెట్టాడు రాజ్యాంగ సభలో. ఏమని? భారతదేశం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పెట్టాడు. అంబేద్కర్ ఆశ్చర్యపోయాడు. కొంప ముంచో నెహ్రూ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటున్నావు, భారతదేశం ఉండటానికా పోవటానికా అన్నాడు. అదేంటి అని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనకూడదు అనగా నెహ్రూ ఏమన్నాడు, మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా ఉందిగా అన్నాడు. అది 50 ఏళ్లలో కూలిపోద్దు, నువ్వు చూస్తూ ఉండి అన్నాడు. ఆయన చెప్పినట్టు 50 ఏళ్ళ కూలిపోయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా ఎట్లా? రష్యాలో విప్లవ విజయానంతరం ఆ రిపబ్లిక్లందరిని కూర్చోబెట్టుకుని, ఎవరు లెనిన్ కూర్చోబెట్టుకుని ఏమన్నాడంటే, మనందరం కలిసి ఉందాం, సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే క్రమంలో మనందరం కలిసి ఉందాం. యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ అంటే అర్థం ఏంటంటే, విడిపోయే హక్కుతో సహా కలిసి ఉండే హక్కు ఉంటుంది. నీకు ఇష్టమైనప్పుడు విడిపోవచ్చు, అప్పటి వరకు కలిసి ఉండొచ్చు. అట్లా విడిపోవాలనేటట్టుగా నెహ్రూ రాసినట్టుగా అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అయినట్టయితే ఏమయ్యేదంటే, కేసీఆర్ తెలంగాణ తీసుకెళ్లేవాడు, విడిపోయే హక్కు ఉంది కదా. బింద్రన్ వాలే పంజాబ్ తీసుకెళ్లేవాడు, విడిపోయే హక్కు ఉంది కదా. ఎవరి కాళ్ళు తీసుకెళ్లి తమిళనాడు అటు వెళ్ళిపోయేది. అందుకే ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కాదు నాయన, యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇది యూనియన్ స్టేట్స్. యూనియన్ స్టేట్స్ అని నిర్ధారించి భారతదేశం సమైక్యంగా ఉండటానికి దోహదపడిన దేశభక్తుడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మాటలు ఎవరు చెబుతారు? ఇప్పుడు అమరా ప్రసాద్ చెప్పినట్టుగా అంబేద్కర్కి ఏం తెలుసు? వాళ్ళు ఏదో రాశారు, ఈయన పెద్ద మేధావి కదంటే, మరి ఈ సర్జరీ ఎవరు తయారు చేస్తారు? రాజ్యాంగ సభలో ఒకసారి అందరూ మాట్లాడుకుంటుంటే ఇమీడియట్లీ అందామా, యాజ్ సూన్ యాజ్ అందామా? ఇమీడియట్లీ ఏంటంటే వెంటనే, యాజ్ సూన్ యాజ్ అంటే సాధ్యమైనంత త్వరగా అని. సాధ్యమైనంత త్వరగా అని రాస్తే రాబోయే జడ్జీలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇమీడియట్లీ అని రాస్తే రాబోయే జడ్జీలు ఎట్లా అర్థం చేసుకుంటారు అని గంట సేపు చర్చ జరిగింది. ఎవడ నవలైతే ఎంతసేపు చర్చ చేస్తారా? కరెక్ట్ పదం, కరెక్ట్ భాష ఇక్కడ పడాలి. అది ఎవరికి అర్థమవుతుంది? ఆ రాజ్యాంగ పరిభాష తెలిసిన వాళ్ళకే, ఆ రాజకీయ పరిభాష తెలిసిన వాళ్ళకి, అంబేద్కర్ లాంటి వాళ్ళకి అర్థమవుతుంది. అమిత్ షా గట్ట అర్థమవుతుంది, అమరా ప్రసాద్ గట్ట అర్థమవుతుంది, నరేంద్ర మోడీ గట్ట అర్థమవుతుంది. ఆస్ట్రియో పొరాసిస్ అని ఉంది, అది డాక్టర్లకు అర్థమవుతుంది. ఎముకలు ఏమంటారు, గుల్లబారటం, ఆస్ట్రియో పొరాసిస్ అనేది. ఆస్ట్రియో పొరాసిసా అని మనం ఎవరన్నా అంటే అంటావా లేదా? మనం నువ్వు మార్కెట్కి వెళ్ళి హైబిస్కస్ రోజా కెనాబినస్ ఒకటి ఇవ్వు అంటే ఎత్తాడు. అది ఎవరికి తెలుస్తుంది? అది వృక్షశాస్త్రం తెలిసినోడే తెలుస్తుంది. అట్లాగే రాజ్యాంగం గురించి ఈ సంబంధం లేని వాళ్ళు, ఈ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళందరూ వచ్చి అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటే మనందరం నమ్మేటివినా? ఎంత కష్టపడాల్సి వచ్చింది అంబేద్కర్ దాన్ని ఎందుకు కూర్చడానికి. ఒక దగ్గర వాళ్ళు పైరసీ అండ్ క్రైమ్ అని అన్నాడు. హెచ్వి కామత్, ఆయన పేరు గుర్తురాట్లా నాకు, ఒకసారి రాజ్యాంగ సభ సభ్యుడు. పైరసీ అండ్ క్రైమ్ అన్నాడు. అంబేద్కర్ లేచి అన్నాడు,
పైరసీ అండ్ క్రైమ్ అంటున్నావు, అది కలెక్టివ్గా ఉంది, అది ప్లోరల్గా ఉంటే మీనింగ్ వస్తుంది. మరేమనాలి? పైరసీస్ అండ్ క్రైమ్స్. ఇది ఎవరికి అర్థమవుద్ది? అమిత్ షాకి అర్థమవుద్దా? నరేంద్ర మోడీకి అర్థమవుద్దా? అది రాజ్యాంగం తెలిసిన బాబాసాహెబ్ అంబేద్కర్కి అర్థమవుతుంది. అది మనకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? ఆ రాజ్యాంగ సభ మినిట్స్ ఉన్న 13వ వాల్యూమ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని, కళ్ళు దగ్గర పెట్టుకుని శ్రద్ధగా చదివితే అప్పుడు మనకు అర్థం అవుద్ది. పైరసీస్ అండ్ క్రైమ్స్ అని ఎందుకన్నాడు మనకు అర్థం అవుద్ది. అంత గొప్ప చరిత్ర అందులో ఉన్నప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదని ఎట్లా చెబుతారు వీళ్ళందరూ? అక్కడ 7 సభ్యులను ఎన్నుకున్నారు డ్రాఫ్టింగ్ కమిటీలో. 7 సభ్యుల్లో ఒక సభ్యుడు చచ్చిపోయాడు, ఒకడు రిజైన్ చేశాడు, ఇద్దరేమో ఢిల్లీలో చలి మాకు పడదన్నారు, ఒకడేమో ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళిపోయాడు. నాకు అక్కడ పని ఉంది, నాకు తీరిక లేకుండా ఉన్నాను నేను అన్నాడు. మరి మిగిలింది ఎవరు? 7 చేయాల్సిన పనిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే చేశాడు. ఏ పరిస్థితుల్లో చేశాడు? ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు ఆయన ఒక సభకు వెళ్తున్నాడు. ఆ సభకు వెళ్ళేటప్పుడు ఆయన ట్రైన్ దిగిన తర్వాత అక్కడి నుంచి గుర్రబండిలో వెళ్ళాలి. వరుసనే గుర్రబండ్లు ఉన్నాయి. అంబేద్కర్ని గుర్రబండి ఎక్కిద్దామంటే ఆ గుర్రబండిలో మేము ఎక్కించుకోమన్నారు. ఎందుకనే అంటారు అనమాట, మేము ఎక్కించుకుంటాం. ఆయన గొప్ప దేశభక్తుడు, దేశ నాయకుడు, ఇంగ్లాండ్లో చదివి వచ్చాడు. ఇంగ్లాండ్లో చదివినా అంటారన్నాడే కదా, నేను గుర్రబండి ఎక్కించుకొని అన్నాడు. గుర్రబండి ఏం చదివి ఉంటాడు? ఏం చదివి ఉన్నాడు కదా, అయినా సరే నాకంటే తక్కువే అంబేద్కర్ అన్నట్టుగా ఉన్నారు. ఒక్క గుర్రబండి కూడా బయటికి రాకపోతుంటే ఒకడు వచ్చాడు, నేను బండి ఎత్తాను కానీ నడపను అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనలో ఒక ఉత్సాహవంతుడైన ఒకటి లేచి నేను నడుపుతాను అన్నాడు. గుర్రబండి నడపాలంటే రాజ్యాంగం రాయాలంటే ఎట్లా నాలెడ్జ్ అవసరం, గుర్రపు బండి నడపడానికి కూడా నైపుణ్యం అవసరం కదా. ఎవడబడితే ఆడు గుర్రం నడుపుతుంటే గుర్రం వెంటది అన్నమాట. ఆ బండి ఎక్కిన తర్వాత ఆ గుర్రం అదుపు తప్పి అక్కడి నుంచి పడింది. అప్పుడు ఈ తొంటె ఇరిగిందండి. ఆ నొప్పి ఆయన చనిపోయే వరకు వెంటాడుతూనే ఉంది. అది రాజ్యాంగం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇట్లా అక్కడ వాదనలన్నీ వినాలి. సబ్ కమిటీలు సబ్మిట్ చేసినటువంటి రచనలు, సబ్మిట్ చేసినటువంటి మొత్తం రిపోర్ట్లన్నీ, రిజల్యూషన్స్ అన్ని చూడాలి. అక్కడ వాళ్ళు ఏం ప్రతిపాదించారు, ఆ ప్రతిపాదనలన్నీ అధ్యయనం చేయాలి. ఆ ప్రతిపాదనలు అధ్యయనం చేసేటప్పుడు అది భారతదేశ పరిస్థితికి అనుకూలంగా ఉందా లేదా, అది ప్రజాస్వామ్య సాంప్రదాయాలు కలిగి ఉందా లేదా, ఇదంతా అధ్యయనం చేసి అది ఎట్లా రాజ్యాంగం అనేది ఇది దేశ పరిస్థితి వ్యతిరేకంగా ఉందో ఆయన రేపు సభలో మాట్లాడాలి. మళ్ళీ ఇది రాజుకెళ్ళాలి. ఇది రాజుకెళ్ళాలి, ఇంటికి వచ్చి రాయాలి. ఇంటికి వచ్చి రాయాలంటే నిలబడితే ఇక్కడ నొప్పి పుడుతుంది, కూర్చుంటే నొప్పి పుడుతుంది. మరి ఏం చేయాలి? రాయాలి కదా. ఒక యాంగిల్లో ఇట్ట పెట్టి కాలు ఇట్ట పైకి లేపితే ఫ్యాను ఒక్క పోస్తున్నా కానీ ఫ్యాన్కి తాడు కట్టి, ఫ్యాన్ ఆపేసి ఫ్యాన్కి తాడు కట్టి కాలు ఇట్ట పెడితే అప్పుడు నొప్పి రావట్లేదు. ఆ తొంటి నొప్పి కలగట్లా. ఆ పరిస్థితుల్లో కాలిట కట్టుకుని ఇటు తిరిగి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడితే అదిగో ఆ రాజ్యాంగం తెచ్చిపడింది. దీనికి ఏం చెబుతున్నారు? రాజ్యాంగం ఆయన రాశాడు, బిఎన్ రావు రాశాడని చెబుతున్నారు. బిఎన్ రావు ఎవరు అసలు? మీకు ఇంకొకటి చెప్పాలి. 1928లో నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ ఒక రాజ్యాంగం రాసుకోలేరు. వాళ్ళేం రాజ్యాంగం రాసుకెళ్ళారు? దాని పేరు నెహ్రూ రిపోర్ట్ అన్నారు. తీయండి, ఇది ఒక రాజ్యాంగం అన్నారు. నెహ్రూతోని అంటే నెహ్రూని తక్కువ అంచనా వేయడం కాదు. నెహ్రూ కూడా 7 సంవత్సరాల పాటు కృషి చేసి రాజ్యాంగం రాయాలని. కానీ అది ఇద్దరు కలిసి రాశారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు రాసిన అది పనికిరాలా. ఇంకొక పని చేశారు వీళ్ళు. వీళ్ళ చెల్లెలు విజయలక్ష్మి పడినట్టుంది కదా, ఆమెను రహస్యంగా పంపించారు. ఎక్కడికి? శ్రీలంక రాజ్యాంగం రాసినటువంటి ఐవర్ జెన్నింగ్స్ దగ్గరికి పంపించారు. మీరు వచ్చి భారతదేశానికి రాజ్యాంగం రాయండి. నేను రాజ్యాంగం భారతదేశానికి రాయటం ఏంటమ్మా? అక్కడ అంబేద్కర్ లాంటి కవరింగ్ పర్సనాలిటీ అక్కడ ఉన్నప్పుడు నేను రాయటం ఏమన్నా భావ్యంగా ఉంటుందా? ఆయన ఆగిపోయాడు. అలా అందరూ ఆగిపోయినప్పుడు అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయటానికి అర్హుడు అని అందరూ నిర్ణయించుకున్నారు. అందుకే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వచ్చేశారు. అప్పటి వరకు నిప్పులు జరిగే ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాంగ్రెస్ పార్టీ అంటే.
కానీ ఆయన ఏమనుకున్నాడంటే పాలిటిక్స్ చేస్తాడు కదా, పాలిటిక్స్ ఏమంటారు, ప్రపంచంలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ ఆదర్శం తీసుకోవాల్సిన పొలిటీషియన్ ఎవరు? అంబేద్కర్ కదా. ఆయన పాలిటిక్స్ తెలీదా? వీళ్ళందరూ మనసు మార్చి ఈయన్ని ఎన్నుకునేటట్టు చేయడం ఆయనకి తెలీదా? అందుకని కొంచెం శాంపిల్గా మెత్తగా ఉండే ప్రకటనలు ఎత్తుంటే అంబేద్కర్ పర్లేదు మనకు అనుకూలంగా ఉన్నాడని ఒక వాతావరణం సృష్టించి అట్లా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని కూడా ఏమార్పు చెందేటట్టు చేసి వాళ్ళని ఏమారం నుంచి అప్పుడు రాజ్యాంగ సభలోకి వెళ్ళాడు ఆయన. మరి అక్కడ రాజ్యాంగ సభలోకి వెళ్ళినప్పుడు ఐవర్ జెన్నింగ్స్ శ్రీలంక రాజ్యాంగం రాసినప్పుడు అక్కడ శ్రీలంక తమిళులకు సమాన హక్కులు ఇవ్వలేదు కదా. జేమ్స్ మ్యాడిసన్, అలెగ్జాండర్ హెమిల్టన్, జాన్ జే వీళ్ళు ముగ్గురు అమెరికా రాజ్యాంగం రాశారు. ఈ ముగ్గురు రాసిన అమెరికా రాజ్యాంగంలో అమెరికాలో నీగ్రోలకు హక్కులు ఇచ్చారా? మహిళలకు హక్కులు ఇచ్చారా? ఇవ్వలా. కానీ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత కేర్ తీసుకున్నాడంటే ఇక్కడ మైదానంలో ఉన్నవాడికి, కొండల్లో ఉండేవాడికి, అడవుల్లో ఉండేవాడికి, కొండ పైన ఉండేవాడికి, కొండ దిగున ఉండేవాడికి, ఊళ్ళో ఉన్నవాడికి, వాడలో ఉన్నవాడికి అందరికీ సమానమైన హక్కులు ప్రసాదించిన మహానుభావుడే బాబాసాహెబ్ అంబేద్కర్. అలా ఏ రాజ్యాంగంలోనైనా అంత ఇదిగా అత్యున్నతంగా ఉందా? ఎన్ని దేశాల రాజ్యాంగాలు ప్రతిపాదించుకోలేదు. ఒక్కొక్క దేశం రాజ్యాంగం రాసుకుంది, 2 సంవత్సరాల్లో తేలిపోయింది, అసలు రాజ్యాంగం లేదు, ఏం లేదు ఆ దేశం. ఒక్కొక్కటి రాశాడు కానీ అసలు దాన్ని ఆమోదించడమే లేదు. కొన్ని రాశారు 6 నెలలు ఆవిరైపోయింది. 75 సంవత్సరాలు బతికుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపాడు. 75వ సంవత్సరంలో కూడా రాజ్యాంగాన్ని కదిలిద్దామంటే అమిత్ షా అంత లావున్నా కానీ ధైర్యం కావట్లేదు అమిత్ షాకి. అది ఎందుకు? అంత దృఢమైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించారు. అంటే మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ రేపల్లి పట్టణానికి ఏం కావాలి అని అన్నప్పుడు ఒకళ్ళు రాస్తారు, రేపల్లి పట్టణంలో డ్రైనేజ్ సమస్య ఉంది, రేపల్లి పట్టణంలో దోమల సమస్య ఉంది, రేపల్లి పట్టణంలో ఆరోగ్య సమస్య ఉంది, మురికి వాడలు ఈ సమస్య. నువ్వు ప్రతిపాదిస్తావు, దాన్ని జీవోలాగా రాయాలంటే ఏం కావాలి? నీకు నాలెడ్జ్ కావాలి కదా. అదే అంబేద్కర్. అంతమంది రాజ్యాంగ సభలో అందరూ ఏముండాలో వాళ్ళ తెలివి కొద్దీ ప్రతిపాదించారు. కానీ ప్రతిపాదించినటువంటి దాన్ని రాజ్యాంగ పరిభాషలో ఆర్టికల్స్ లాగా, షెడ్యూల్స్ లాగా రాయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాయాలి కదా. అందులో ఆ రోజుల్లో ఒక బ్రాహ్మడే ఉంది, ఒక కమ్మాయినో రెడ్డి ఆయన వస్తుంటే మనవాళ్ళు అంత దూరం తప్పుకునేవాళ్ళు వాళ్ళని చూసి. ఇది జరుగుతుంది ఎప్పుడు? 46, 47, 48 సంవత్సరాలు ఇది జరిగింది. 49వ సంవత్సరం ఈ రోజే నవంబర్ 26న కదా రాజ్యాంగం ఆమోదం పొందింది. మొన్నటి వరకు మాకు తెలిసిన రోజుల్లో కూడా అంత భయంగా అగ్రకులాలు అంటే మనం ఉంటే 49లో ఎలా ఉండేది పరిస్థితి? అక్కడ ఒక బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన రాజ్యాంగ సభలోకి ఎంటర్ అవ్వగానే మొత్తం కాళ్ళ మీద పడేవాళ్ళు. గొప్పడు కదా, బ్రాహ్మడు కదా అని. వాడు అట్లా అనుకుంటా లోపలికి వచ్చేవాడు. అంత గర్విష్ఠులు, అంత అగ్రకుల అహంభావంతో ఉన్న వాళ్ళ మధ్య అంబేద్కర్ నిలబడి ఉన్నాడు. ఎట్లా ఉంటుంటాడు? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంటుంది? పార్లమెంట్లో అంబేద్కర్ ఎలా నిలబడి ఉంటాడు వాళ్ళందరి ముందు? భయంగానా? మన మాలమాదిగ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ముందు నుంచున్నట్ట, జగన్మోహన్ రెడ్డి ముందు నుంచున్నట్ట కాదు కదా, చిరుతపులు నుంచున్నాడు అక్కడ. వాడు అక్కడ నిలబడి ఒకరు అంబేద్కర్ అని డిస్టర్బ్ చేస్తుంటే మిస్టర్ పిళ్ళాయ్ సిడాన్ అనగానే కూర్చున్నాడు. అప్పుడు ఎంత ఏమంటాము, రోరింగ్ అంటాం కదా, ఎంత గర్జించి ఉంటాడు ఆయన. దానికి ఎంత తెలివి అవసరం, ఎంత నాలెడ్జ్ అవసరం. ఇదంతా అమరప్రసాద్ గారికి ఎవడు చెబుతాడు? అది మా బాధ. ఆ మినిట్స్ చదవాలి కదా, రాజ్యాంగ సభ మినిట్స్ చదివితే రాజ్యాంగం వెనక ఇంత చరిత్ర ఉందా అని అర్థం అవుతుంది. ఇప్పుడు బిఎన్ రావుని ఒకరిని పట్టుకొచ్చారు. బిఎన్ రావు ఒక రాజ్యాంగం రాశాడంట. ఆయన ఎన్ని రాశాడు? ఆయన కూడా తీసిపడేలా తీసుకొచ్చి దాదాపు దాన్ని కూడా 28 సవరణలు చేసి తీసుకున్నా. అది కొద్దిది. మరి అంతకుముందే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగం రాశాడు, అది స్టేట్స్ అండ్ మైనారిటీస్ అని ఆయన ఒక రాజ్యాంగం రాశాడు. మన అసలు రాజ్యాంగం స్టేట్స్ అండ్ మైనారిటీస్ రాశాడు. ఆ స్టేట్స్ అండ్ మైనారిటీస్లో భూమి, భారీ పరిశ్రమలు, బీమారంగం జాతీయం చేయమన్నాడు. భూమిని జాతీయం చేయాలన్నాడు. భూమిని గనక జాతీయం చేసినట్టయితే అంబేద్కర్ ప్రతిపాదన, అంబేద్కర్ దూరదృష్టితో చెప్పినటువంటి భూమిని గనక జాతీయం చేయాలని చెప్పిన మాట వాళ్ళు గనక అంగీకరించినట్టయితే 1,75,000 ఎకరాల అమ్మాయికి ఉండేదా?
ఒక్క సెంటు కూడా మనకు లేకుండా ఉండేదా? జగనన్న కాలనీలో ఇంత దాంట్లో ముగ్గేసుకుని ఉండేవాళ్ళం మనం. ఆ రోజు జాతీయం చేసినట్టయితే ఎన్ని వేల ఎకరాలు, 2 ఎకరాలు చంద్రబాబు నాయుడికి అన్ని ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిని జాతీయం చేసినట్టయితే. ఈ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఇప్పుడు అది దైవాంశ దాంట్లో 0% కూడా పనికిరాం మనందరం కలిసి. కొడుకు మనవడు పేరు ఉన్న ఆస్తికే మనందరం పనికిరాం. అంత ఎత్తుకి ఎదగలిగారు. భారీ పరిశ్రమలు జాతీయం చేయమన్నాడు. భూమిని, భారీ పరిశ్రమ, బీమా రంగాన్ని జాతీయం చేసినట్టు ఎంత బాగుండేది. బీమా రంగాన్ని జాతీయం చేసినట్టే ఆయన తీసుకొచ్చిన కార్మిక చట్టాలన్నీ అమల్లో ఉండేవి. ఇప్పుడు వరి కోతలలో వ్యవసాయ కూలీలుగా బతికే వాళ్ళందరికీ వాళ్ళు గవర్నమెంటే కట్టేదేమో బీమా. ఒకవేళ భర్త కూలి చేసుకునే తల్లి ఆమె భర్త కనుక చనిపోతే అనాథ అయ్యేది కాదేమో బీమా రంగాన్ని జాతీయం చేస్తే. ఆయన ఒక ఇంట్లో సంపాదించే వాళ్ళు చనిపోతే ఆ బీమా వచ్చి పడితే ఈ పిల్లలందరూ చదువులకు ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు. ఎంత దూరదృష్టి చెప్పాడు ఆయన. రాజ్యాంగం అది కూడా రాశాడు ఆయన. దానికి ఏం చేయాలి? అలా వీళ్ళందరూ చేశారు. అయితే టీటీ కృష్ణమాచార్య అని ఆయన చెప్పాడు, అయ్యా డ్రాఫ్టింగ్ కమిటీలో ఇంతమంది ఉన్నా కానీ వాళ్ళందరూ వదిలేస్తే అంబేద్కర్ ఒక్కడే ఆ బాధ్యతను భుజస్కంధాల మీద మోసి చేశాడు. ఈ కీర్తి అంతా అతనికే చెందాలని. అంటే అంబేద్కర్ మాత్రం చాలా పొలైట్గా ఈ సభలో చాలామంది ఉన్నారు. చాలామంది రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, లేకపోలేదు. వాళ్ళందరూ అలా ఉండటం ఒకటి నుంచి వాళ్ళందరూ క్రమశిక్షణగా ఉండేటట్టుగా కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా చర్య తీసుకుంది. ఆ అధిష్టాన వర్గం కూడా గొప్పతనం మనం ఆపాదించాలని ఆయన మోడెస్ట్గా చెప్పున్నాడు. అలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ను అంగీకరించడానికి అగ్రకులాలకు అహం అడ్డం వస్తుంది. వాళ్ళు మాట్లాడకుండా హమారా ప్రసాద్ లాంటి చిన్న వాళ్ళని తీసుకొచ్చి, నడమంత్ర మొలకలను తీసుకొచ్చి అంబేద్కర్ మీద అభండాలు వేస్తున్నప్పుడు అంబేద్కర్ వారసులైన మనం ఏం చేయాలి? నువ్వేమైనా మాట్లాడదామంటే నువ్వు తెలుగుదేశంలో ఉంటుంది. నువ్వు తెలుగుదేశంలో ఉండి అంబేద్కర్ తరఫున మాట్లాడితే నువ్వు కూటమిలో ఉన్నావు కదా, అంబేద్కర్ తరఫున మాట్లాడకూడదు అంటారు. మరి అంబేద్కర్ వారసులు అంటే ఎవరు? ఇప్పుడు కొత్త సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఏ పార్టీలోనన్నా ఉండు, జైభీం అంటే చాలు అంట. నువ్వు అమిత్ షా పక్కనుండు, జగన్మోహన్ రెడ్డి పక్కనుండు, చంద్రబాబు నాయుడు పక్కనుండు, ఎక్కడున్నా సరే జైభీం అంటే నువ్వు అంబేద్కర్ వాది అని. అట్లా ఉంటుందా అంబేద్కర్ వాదం అంటే? అంత అస్పష్టంగా, అంత క్రమం లేకుండా ఉంటుందా అంబేద్కర్ వాదం అంటే? అంబేద్కర్ వాదం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ 3 పరిడి వెళ్ళాలన్నాడు. స్వేచ్ఛ. ఏం స్వేచ్ఛ ఉండాలి? నువ్వు చదువుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి, వ్యాపారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి, నీ మాట్లాడటానికి స్వేచ్ఛ ఉండాలి, నీ అభిప్రాయం చెప్పడానికి స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం ఉండాలి. ఎటువంటి సమానత్వం అది? మనిషి సమానత్వం. అలెగ్జాండరు పురుషోత్తముడిని జయిస్తాడు కదా. అలెగ్జాండర్ సింహాసనం మీద కూర్చున్న అలెగ్జాండర్ ఎదురుగా పురుషోత్తముని చేతులు కట్టేసి తీసుకొచ్చి అట్లా నిలబెట్టారు. అలెగ్జాండర్ అడిగాడు పురుషోత్తముడిని, ఏం కావాలి నీకు అన్నాడు. ఒక రాజు ఇంకొక రాజుకి ఇచ్చే గౌరవం కావాలన్నాడు. అప్పుడు వెంటనే కట్లు ఇప్పేసేసి ఎదురుగా ఇంకొక సింహాసనం వేసి పురుషోత్తముని కూర్చోబెట్టాడు. అది సమానత్వం అంటే. ఈక్వల్గా నన్ను సమానంగా పిలువు, నన్ను సమానంగా చూడు అని చెప్పడం. ఆ సమానత్వాన్ని ప్రబోధించేవాడే బాబాసాహెబ్ అంబేద్కర్. మనకు బండారు రామారావు అని అప్పట్లో పెద్ద యాక్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక నాటకం ఆడి వెళ్తున్నాడు. ఆ మరుసటి రోజు ఆయన నాటకం ఆడేసరికి తెల్లారిపోయింది. అక్కడున్న అభిమానులందరూ తీసుకెళ్ళి టిఫిన్ ఏదో చేయించేసరికి అది వాళ్ళు మాట్లాడి వాళ్ళు వీడ్కోలు తీసుకునేసరికి నడినెత్తికి ఎక్కింది. ఆయన గొడుగేసుకుని వెళ్తున్నాడు. ఆ అగ్రకుల వీధిలో గుండా వెళ్తుంటే అక్కడ చెట్ల నీడ నరుగుల మీద కూర్చున్న వాళ్ళు రాత్రి పద్యాలు పాడింది వీడే అన్నాడు ఒకడు. వీడేనా? పిలవాలంటే ఎట్లా పిలవాలి? రామారావు గారు అనాలి కదా. మరి రామారావు గారు అన్నామంటే ఆయన మాలాయన, రామారావు గారు అంటే కుదరదు కదా. అందుకని గొడుగు అన్నాడు. రామారావు కనపడింది పలకల. మళ్ళీ గొడుగు అన్నాడు, ఆయన కనపడింది పలకల. 3వసారి గొడుగు నిన్నే అన్నాడు. బండారామారావు వెనక్కి వచ్చి గొడుగు ముడిచేసి కింద పెట్టి ఒక తన్నుదని అమ్మ అయ్యగారు పిలుస్తుంటే పలకలే అన్నాడు.
ఆయన కళాకారుడు కాబట్టి ఒరే మనిషిని పిలిచే పద్ధతి అది కాదురా, సమానత్వం అంటే ఎటువంటిది రామారావు గారు అను. మూడో హరిశ్చంద్ర బండారు రామారావు అని అన్ని వాల్ పోస్టుల మీద ఉంది కదా. బండారు రామారావు అంటే తక్కువ, ఎన్టీ రామారావుని 20 పెట్టి అచ్చవేస్తే కానీ బండారు రామారావు అవడం. అంత గొప్ప యాక్టర్ని కూడా నువ్వు పేరు పెట్టి పిలవలేకపోయావే, అది సమానత్వం లేకపోవడం. ఆ సమానత్వం కావాలని అంబేద్కర్ సిద్ధాంతాన్ని పెట్టాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆయన ఆశయాలు. చాలా మంది మనోళ్ళు కూడా స్వామి అంబేద్కర్ ఆశయాలను అంటారు. ఆయన వెనక్కి పిలిచి అంబేద్కర్ ఆశయాలు ఏమేంటని అడగండి. అందరూ అంటున్నారు సార్, మనకు కూడా తెలియదు, మనం కూడా అంటున్నామండి. అంబేద్కర్ ఆశయం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండాలి. మనుషులను విడిచేసే హిందుత్వం ఉండకూడదు. ప్రబుద్ధ భారత్గా ఉండాలి. భారతదేశం అంతా ప్రబుద్ధ భారత్గా ఉండాలని ఆయన చెప్పాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండటం, ఇంకొకరిని నీ సోదరులాగా ప్రేమించుకోవడం, సౌభ్రాతృత్వం. అది ఆయన చెప్పాడు. భారతదేశం కమ్యూనిజం అనే ఒక పుస్తకంలో రాశాడు ఆయన. సౌభ్రాతృత్వం అంటే మీకేం తెలుసురా అన్నాడు బ్రాహ్మణుల్ని. మీకేం తెలుసు సౌభ్రాతృత్వం అంటే? బైబిల్లో ఎహెజ్కేలు ప్రవక్తను చదవండి, సౌభ్రాతృత్వం అర్థమవుతుంది అన్నాడు. ఆయన 8 బైబిళ్ళు చదివాడు, మనవాళ్ళు ఒక్కటే చదువుతారు కదా. అంబేద్కర్ 8 బైబిళ్ళు చదివాడు ఆయన, మనవాళ్ళు జేమ్స్ వర్షన్ ఒక్కటే చదువుతారు కదా. అలా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నాడు. ఆయన విజన్ ఏంటి, ఆయన కళ ఏంటి? భారతదేశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలుగా పరిణమిల్లే దేశంగా ఉండాలని. మరి దాన్ని చేరుకోవాలంటే, అది సాధించాలంటే అంబేద్కర్ యొక్క మిషన్ ఏంటి? ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఎడ్యుకేట్ చేయమన్నాడు. ఏం ఎడ్యుకేట్ చేయాలి? ఎడ్యుకేట్ చేయి. ఎందుకు ఈ భారతదేశ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి? ఎందుకు అంటరాంతరం ఉంది? ఎవరి వల్ల ఈ అంటరాంతరం మనకు వచ్చింది? ఎలా అంటరాంతరం ఎలా పోతుందో ఎడ్యుకేట్ చేయి. తర్వాత ఏం చేయాలి? యాజిటేట్ చేయి. ఏ కారణాలు అయితే నువ్వు ఐడెంటిఫై చేసావు కదా, ఆ కారణాలకు నువ్వు యాజిటేట్ చేయి, ఆందోళన చేయి. చేసావు కదా, ఆ ఆందోళన చేయటం ద్వారా ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని అనార్గనైజ్డ్గా ఉన్నగా దాన్ని ఆర్గనైజ్ చేయన్నాడు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉన్నాడు కదా, అట్లుండొద్దు, ఆర్గనైజ్ చేయి ఇట్లా అన్నాడు. దాన్ని మనోళ్ళు తెలుగులో ఏం చేశారు? బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. ఎగిరిపోయింది సిద్ధాంతం ఒక దెబ్బకి. తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసరికి ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అంటే ఒకళ్ళు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు, ఒకళ్ళు యాజిటేట్ చేసేవాళ్ళు, ఒకళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు కాదు. అది ఒకే కార్యక్రమంలో ఉన్నటువంటి 3 దశలు అవి. కొంతమంది ఏం చేస్తారు, నేను ఎడ్యుకేట్ చేస్తానండి అంబేద్కర్ని, ఎక్కడన్నా అంబేద్కర్ భవన్ ఉంటే 2-3 క్లాసులు తీసుకుంటూ ఉంటాను, నేను ఎడ్యుకేషన్లో ఉంటానండి. మరి యాజిటేట్ అంటే మన కుర్రాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, పని పాట లేని వాళ్ళు వీళ్ళందరూ ఉంటారండి, వాళ్ళు ఏమో యాజిటేట్ చేస్తారు. మరి పోరాటం మరి ఎవరు చేయాలి? పోరాటం అంటే ఇది మాల మహానాడు, మాది దండరు ఇళ్ళను వాళ్ళకి పోరాటం చేస్తుంది. ఎటు పోయిందో చూడండి అసలు అంబేద్కర్ సిద్ధాంతం అంటే. ఆ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆయన కళను సాధించే మిషన్, దాని మార్గమే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. అది అంబేద్కర్ అంటే గొప్పతనం. చాలామంది రేపల్లో వచ్చిన తర్వాత మాది వీసీకే పార్టీ అంటే మా సభకు రండి అంటే ఇది పొలిటికల్ పార్టీ కదా, కొంచెం కష్టమేనా అంటున్నాను. పొలిటికల్ పార్టీ అంత అంటరాందా? అంటరాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి 89-59 కులాలు ఏమన్నా అంటరాని కులాలు, దాంట్లో వీసీకేని కూడా చేరుస్తున్నారు. నన్ను అక్కడ నాగార్జున యూనివర్సిటీ వీసీ గారు విఎన్ఆర్ఆర్ గారు ఉన్నప్పుడు నన్ను ఒక అంబేద్కర్ జయంతికి చీఫ్ గెస్ట్గా పిలిచారు. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఇక నేను మాట్లాడబోయే టైంలో ఓ ప్రొఫెసర్ వచ్చి చెవిలో చెప్పాడు, సార్ మీరు అంబేద్కర్ గురించి మాత్రమే చెప్పండి, ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, నువ్వు మాత్రం రాజకీయాల జోలికి వెళ్ళబాక, అంబేద్కర్ గురించే చెప్పు అన్నాడు. నేను లేచి నాకు ఒక సందేహం వచ్చింది, నేను చాలా ధర్మ సందేహంలో పడిపోయాను. ఆయనేమో ఒక ఆయన చెవిలో చెప్పి వెళ్ళాడు, అంబేద్కర్ గురించి మాత్రమే చెప్పు, రాజకీయాలు మాత్రం చెప్పబాకన్నట్టు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎన్టీ రామారావు గురించి చెప్పు కానీ సినిమాల జోలికి వెళ్ళబాకంటే నేనేం చేయాలి? అలాగే అంబేద్కర్ గురించి చెప్పాలంటే అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న వీసీకే నీకు ఆత్మీయంగా చూసుకోవాలి కదా, కడుపులో పెట్టి చూసుకోవాల్సింది దాన్ని. అమ్మో ఆ మీటింగ్కే మేము వెళ్ళకూడదని అన్నారంటే ఏమన్నా అర్థం ఉందా? పొలిటికల్ పార్టీయా? ఇదేమన్నా బీజేపీయా? ఇది బీజేపీయా? ఇది ఏమన్నా ఒకసారి కాంగ్రెస్తో, ఒకసారి సిపిఐతో, ఒకసారి సిపిఎంతో పొత్తు పెట్టుకుని, ఒకసారి జనసేనతో పొత్తు పెట్టుకుని, ఒకసారి బీజేపీతో పట్టుకుని మళ్ళీ నరేంద్ర మోడీ తిట్టింది తిట్టకుండా తిట్టిది తెలుగుదేశం పార్టీయా వీసీకే అంటే?
దీనికి ఒక ఆశయం, దీనికి ఒక పోరాటం, దీనికి ఒక లక్ష్యం, దీనికి ఒక త్యాగం ఇంత ఉంది. ఇందులో బ్లూ రంగు ఉంది కదా, జెండాలో బ్లూ రంగు, అదే అంబేద్కర్ సిద్ధాంతం. ఆ అంబేద్కర్ సిద్ధాంతాన్ని తీసుకెళ్లే మార్గమే అందులో ఉన్న ఎరుపు. ఇది వీసీకే పార్టీ అంటే భారతదేశంలో, భారత పార్లమెంట్లో అందరూ నరేంద్ర మోడీకి లొంగిపోతే ఏకైక వీరుడు తిరుమావళవన్ ఒక్కడే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నాడు. ఆయన లేచి పార్లమెంట్లో నరేంద్ర మోడీ ఒకే దేశం ఒకే చట్టం కావాలన్నాడు. ఎంత ప్రమాదం అది! ఒకే దేశం అంటే ఏంటి? ఇక రాష్ట్రాలకు ఏం హక్కులు ఉండవు, ఒకే దేశం అంతే. అది ఇప్పుడు యూనియన్ ఆఫ్ మన యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనుకున్నాం కదా, ఏది ఇండియాని, అదేం లేదే కాదు, ఒకే దేశం అది అంతే. ఒకే చట్టం, ఒకే చట్టం, ఒక చట్టమే ఉంటుంది. అందులో ఎస్సీ యాక్ట్ ఉండకూడదు. మళ్ళీ ఎందుకని? ఎస్సీ యాక్ట్ కొంతమందికే కదా, ఒకటే చట్టం ఉంటుంది. ఆ చట్టం ముందు అందరూ అందులో ఉంటారు. గిరిజనుల ప్రత్యేక హక్కులు ఉండవు. 170 చట్టం గిరిజనులకు ఉందా, అది కూడా ఉండదు. అన్ని చట్టాలు రద్దు చేసి ఒకే చట్టం ఉంటుందంట. అంటే అగ్రకులాలకు ఉండే చట్టమే చట్టం. అది ఎవరికి అర్థమైంది? తిరుమావళవన్ గారికి మాత్రమే అర్థమైంది. ఒకే దేశం ఒకే చట్టం ఉండాలని సరే తిరుమావళవన్ గారు లేచాడు. ఒకే దేశం ఒకే చట్టం తెస్తావా? ముందు ఒకే ఊరు ఒకే శ్మశానం తీసుకురా, అప్పుడు చూద్దాం అన్నాడు. అప్పుడు ఎగిరిపోయినాయి వాళ్ళకి ఫ్యూజులు. అలాంటి పోరాడే తత్వం ఉన్నదే వీసీకే. తిరుమావళవన్ గారు అంటే ఆయన తమిళనాడులో ఈ విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఎవడు కొడితే వాడిని కొట్టమన్నాడు, ఎవడు చంపితే వాడిని తిరిగి చంపమన్నాడు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నాడు. ఆత్మరక్షణ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనకేమవుతుంది? అలాంటి పోరాటాన్ని తమిళనాడులో ఆయన చేస్తున్నాడు కాబట్టి ఒక తమిళనాడుకే పరిమితం కాకుండా ఖైర్లాంజీలో చంపితే ఖైర్లాంజీ వెళ్ళాడు, ఖైర్లాంజీలో చంపితే ఖైర్లాంజీ వెళ్ళాడు, కారంచేడులో చంపితే కారంచేడు వచ్చాడు, చుండూరులో చంపితే చుండూరు వచ్చాడు, లక్ష్మీపేటలో చంపితే లక్ష్మీపేట వచ్చాడు, పొన్నూరులో మొన్న ఈ మధ్య బర్ణబాస్ అనే ఒక బియ్యం వ్యాపారం చంపితే తిరుమావళవన్ గారు వచ్చాడు అక్కడి నుంచి. అక్కడ ఎక్కడ పోరాటం జరిగినా కానీ ఆయన అటెండ్ అవుతా ఉన్నాడు. ఆయన మనకు ధైర్యం ఇస్తా ఉన్నాడు. ఒక తరపు అక్కడి నుంచి అగ్రకులాల దాడులకు వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని అందిస్తున్నాడు. నేనొక్కడనే మగవాడిని కాదు, నేనొక్కడనే వీరుని కాదు, నేనొక్కడనే యోధుడిని కాదు, ప్రతి ఒక్కరూ యోధుడు అవ్వాలని చెప్పి గ్రామ గ్రామాన పర్యటించి అందరిని యోధులుగా తయారు చేశాడు. అలాంటి తిరుమావళవన్ గారి నాయకత్వం. ఎటువంటి తిరుమావళవన్ గారు అంటే ఎట్లా ఉంటారు? ఒక్కొక్క నాయకుడు ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఊరికి ఒక 20 మంది నాయకులు అట్లాంటి వాళ్ళు పుట్టరు. బుద్ధుడు మళ్ళీ పుట్టారా? బుద్ధుడు లాంటి వాడు. తర్వాత మళ్ళీ పూలే వచ్చాడు. పూలే లాంటి వాడు మళ్ళీ పుట్టాడా? ఆయన చనిపోయిన తర్వాత 1890లో ఆయన చనిపోతే 1991 కానీ అంబేద్కర్ పుట్ల. అంబేద్కర్ తర్వాత కాన్షీరామ్, తర్వాత తిరుమావళవన్. బుద్ధుడు, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్, తిరుమావళవన్. ఇది వరుస. నువ్వు అంబేద్కర్ బతికున్నప్పుడు అంబేద్కర్ని అనుసరించకపోతే ఎంత తప్పు చేయడమో ఇప్పుడు తిరుమావళవన్ గారిని అనుసరించకపోతే అంతే తప్పు చేసినట్టు. నువ్వు కాన్షీరామ్ ఉన్నప్పుడు ఆయన అనుసరించకపోతే తప్పు చేస్తే ఇప్పుడు తిరుమావళవన్ గారు ఉన్నప్పుడు అనుసరించకపోతే తప్పు చేసినట్టు. ఏమవుద్ది? మనం బలం మెల్లమెల్లగా పుంజుకుంటాం. గూటి నిండా కోళ్ళు ఉంటే కాదు, కూసే కోడి కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూసే కోళ్ళుగానే ఇక్కడికి వచ్చారు. ఈ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాల పాటు ఇక్కడ నిలబడి ఉండటానికి కావాల్సిన దానికి తగినటువంటి రచన అంత ఉన్నతంగా అంత దూరదృష్టితో చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మేధస్సుని, ఆయన కృషిని కొనియాడటానికే మనందరం ఇక్కడ కూర్చున్నాం. భారతదేశంలో భారత రాజ్యాంగం మాత్రమే ఈ భారతదేశాన్ని సమైక్యంగా ఉంచగలదు. అందులో లోటుపాట్లు ఉండొచ్చు, అస్సలు ఆ లోటుపాట్లు నుండి సవరించుకోవచ్చు ముందు కానీ ఆ రాజ్యాంగం వల్లనే మనం ఇక్కడికి ఉన్నాం. ఈ రాజ్యాంగం అమలు కాకముందు మరి ఎవరైనా హోటల్కి వెళ్ళి మాకు దోశ కావాలని అడిగారా? మంగళ షాపులోకి వెళ్ళి కటింగ్ చేయమని అడిగారా? ఎవరో చేయలేరు కదా ఆ రోజుల్లో, మనకే చేశారు. కానీ ఈ కులాలన్నీ సమైక్యంగా ఉంచకుండా బీసీలకి ఎస్సీలకి తగులు పెట్టేశారు. బీసీలని ఎస్సీలని కలవనివ్వట్లేదు. ఎస్సీలో మళ్ళీ మాలమాదిగలకి కలవనివ్వట్లేదు. మాలమాదిగలకి మీరు కూడా చెరకు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కరి దగ్గరికి చేరదీసి వాళ్ళని వీళ్ళని విడదీయటానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా మొత్తం భారతదేశంలో ఎక్కడైనా మాలోళ్ళు మాదిగలని రేప్ చేశారా?
మాదిగల భూములు ఆక్రమించుకున్నారా? మాదిగలని చుండూరు కారం చేయలాగా చేశారా? ఎక్కడైనా మాదిగలు మాలలను చుండూరు కారం చేయలాగా చేశారా? మాలలను మాదిగలు రేపు చేశారా? ఎక్కడైనా వాళ్ళ భూములు ఆక్రమించుకున్నారా? వీళ్ళిద్దరు ఆక్రమించుకోవాలి. ఇవన్నీ చేసే కమ్మారెడ్లు మన మిత్రులంట, వీళ్ళు మాత్రం ఒకరికొకరు శత్రువులు అంట. ఏం థీరీలు? ఆ తప్పుడు థీరీలు పట్టుకునే మనం మనకున్న బలాన్ని నిర్వీర్యం చేసుకుని ప్రతి పోలీస్ స్టేషన్ ముందు, మేము రాత్రి కూడా ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఎవడన్నా ఒక కోటీశ్వరుడు అక్కడ సిఐ ముందు దేనంగా నుంచుంటాడేమోనని చూస్తాం. పోలీస్ స్టేషన్లో నన్న చూడు, ఆ నెత్తి మీద కొబ్బరిలో లేనోడు, వాడు అసలు కనీసం కాళ్ళకు చెప్పు లేనోడు ఆడ కూర్చుని ఉంటాడు. వాళ్ళందరూ అధికారం, వాళ్ళందరి జీతాలు, వాళ్ళందరి అహంకారం ఇదంతా ఎవరి మీద చూపించడానికి? ఆ కాళ్ళకు చెప్పులు లేనోడు, నెత్తి మీద కొబ్బరి నూనె లేనోళ్ళు, వీళ్ళకి చూపించడానికి పోలీస్ స్టేషన్లన్నీ. వాళ్ళు మాత్రం తప్పులు చేస్తున్నారా? కోటేశ్వరులు తప్పులు చేయట్లే, భూస్వాములు తప్పులు చేయట్లే. వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలి? వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇంకా రాలా. మనం ఈ పోలీస్ స్టేషన్కి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, నా అంటరాని వాడా. ఎవరైనా పిలిచారు ఇట్లా మనల్ని? అంబేద్కర్ ఒక్కడే పిలిచాడు, నా అంటరాని వాడా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు రక్షణ దొరకదు, నువ్వు కోర్టుకి వెళ్తే నీకు న్యాయం దొరకదు, నువ్వు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే నీకు పని జరగదు. ఎప్పుడు చెప్పాడు ఇది? ఆయన ఎప్పుడు 65 ఏళ్ల క్రితం చెప్పాడు. ఇప్పటికీ అది రుజువు అవుతుందా లేదా? ఇప్పటికీ రుజువు అవుతుందా లేదా? అది ఏ పోలీస్ స్టేషన్లోనైనా 3rd డిగ్రీని కొడతారే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత. కమ్మళ్ళని కొడతారా? రెడ్లు కొడతారా? బ్రాహ్మణులు కొడతారా? మాలమాదిగల్ని, ఎరుకల్ని, చిన్న చిన్న బీసీ కులాలని, వీళ్ళే కదా 3rd డిగ్రీకి పెట్టి కొట్టేది. కానీ వీళ్ళే అర్హులు ఆ 3rd డిగ్రీకి. దేశంలో కోర్టులో ఎటువంటి చట్టాలు ఉన్నాయి? ఆయన ఎవరో బాలకృష్ణ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక సినిమా నిర్మాతను పెట్టి కాల్ చేశాడు. ముందు ఎవరిని చేస్తారు హాస్పిటల్లో? బుల్లెట్ తగిలిన పేల్చిన బుల్లెట్ పేల్చిన తీసుకెళ్ళి కేర్ హాస్పిటల్లో చేర్చారు ముందు. ఫస్ట్ ఏం నొప్పి తగిలిందో ఇటు పేల్చేటప్పుడు. మరి అక్కడ పడి ఉన్నవాడిని, బుల్లెట్ దగ్గర పడి ఉన్నవాడిని నిదానంగా తీసుకెళ్లారు 108లో. వీడు ఈ నిర్మాత లోపలికి వెళ్ళాడు. మొదటి రోజు ఆయన వేడి నీళ్ళల్లో ఈ కత్తులు వేడి చేసి ఆ బుల్లెట్ బయటికి లాగారు, రసంతో అన్నం పెట్టారు, సెలైన్ పెట్టారు. 3 రోజులు బాగానే ఉండి 4 రోజులు తేటగా మాట్లాడారు. 5వ రోజు డిశ్చార్జ్ చేశాడు. కాల్చినోడు బయటికి రాడా? కాల్చినోడు 3 నెలలకు కానీ బయటికి రాలా బాలకృష్ణ. ఎటువంటి పోలీస్ స్టేషన్ చూడండి. మరి ఆ సిఐ ఎవరో, ఆ ఎస్ఐ ఎవరో, ఆ ఎఫ్ఐఆర్ రాసినోడు ఎవడో కానీ కాల్చినోడేమో 4 నెలలు ఉన్నాడు లోపల, బుల్లెట్ దిగినోడేమో 5 రోజులకు బయటకు వచ్చాడు. ఎక్కడన్నా ఉంటుంది అసలు ఇది? న్యాయస్థానంలో కూడా అంతే. కంచె ఐలయ్య అన్నాడు, ఈ సుప్రీంకోర్టు జడ్జీలో, ఈ జడ్జీలందరిలో మా గొల్లోడు ఒక్కడున్నా కానీ మా లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ వచ్చేదన్నాడు. ఒక్క గొల్లోడు ఉన్నా కానీ జడ్జీల్లో మా లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ వచ్చేది. ఆనంద్ అనే జడ్జి ఉన్నాడు, ఆయన బీసీ. 4:30కి పివి నరసింహరావుకి అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు. అరగంటల బెయిల్ వచ్చిందా? అరగంటల బెయిల్ తెచ్చుకోలేడనే 4:30కి అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు. ఇక అరెస్ట్ చేయాలి కదా. 4:30కి 4:45 మళ్ళీ ఇంకొక పావు గంటకు 5 అవుతానగా పివి నరసింహరావు బెయిల్ వచ్చేసింది. మనకు వస్తుందా బెయిల్? ఈ జైలులో ఉన్న వాళ్ళందరిలో చూడండి, గుంటూరు జిల్లా జైలు చూడండి, మన మాణిక్యరావు, ఈయన గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఈయన అడ్వకేట్. ఈయన ప్రతి బుధవారం జిల్లా జైలుకి వెళ్తాడు. ఆ జిల్లా జైలుకి వెళ్తే ఎవరెవరు ఉన్నారని అందరూ మాలమాదిగలే. ఏ కేసు అంటే పోక్సో కేసు. వాడు ఎదురు తిరుగుతున్నాడంటే వాడి మీద పోక్సో కేసులు పెట్టాడు. ఎంతమంది విచారణ లేని ఖైదీలు ఉన్నారు, అందరూ మాలమాదిగలే. జైళ్ళ నిండా మాలమాదిగలే. వాళ్ళందరూ బయటికి ఎవరు తీసుకురావాలి? అంబేద్కర్ వారసులను మనమే తీసుకురా. మనకు ఎంత పని ఉంది అసలు? ఆ పని వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే ఇది ఎమ్మెల్యేల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతాం. ఎటువంటి గర్వకారణం ఉన్నామండి మనం? మా ఎమ్మెల్యే నన్ను అక్కడి నుండి పేరు పెట్టి పిలుస్తాడు, జన్మ ధన్యం అయిపోవాలా? ఆ మర్యాద జాలేక. కానీ నీకేం తక్కువ? నీకు అంబేద్కర్ అంత గొప్ప మహానుభావుడు మార్గదర్శకంగా ఉన్నాడు. అంబేద్కర్ రాసినటువంటి ఐడియాలజీ నీకు సిద్ధాంత భూమికగా ఉన్న పనిచేస్తున్నావు. అంబేద్కర్ ఐడియాలజీ అంటే చిన్న ఇదా? పవన్ కళ్యాణ్ పవనిజం అది.
పవన్ కళ్యాణ్ పవనిజం ఉన్నవాడు మనం ఎవడరా మనల్ని ఆపేది అంటే మరి ఇంత సిద్ధాంతం ఇంత ఐడియాలజీ ఉన్నవాడు మనల్ని ఎవడు ఆపాలి? మనల్ని అందరిని ఆపుతారేంటి? పవనిజం ఏమో పిచ్చిది. దాంట్లో నువ్వు ఏ రకంగా చూసుకున్నా ఒక్కటి కూడా భారతదేశ సమస్యలకు పరిష్కారం చూపెట్టే ఒక పరిష్కారం కూడా అందులో ఉండదు. అలాంటి పవనిజం చూసి పెట్టుకుని మనల్ని ఎవడరా ఆపేది అంటే ఇంత ఐడియాలజీ పెట్టుకుని భారతదేశంలో మాలపల్లి మాదిగపల్లి దూరంగా ఎందుకుందో ఒక్క హిస్టరీ ప్రొఫెసర్ రాయలా. ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఇన్ని హిస్టరీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మనకు ఒక్కడ కూడా అది ఆడ ముక్కు అంత పొడుగుంది, వీడు కత్తి ఎంత పొడుగుందని చెప్పి రాసినాడు. కానీ ఊరికి దూరంగా మాలపల్లి మాదిపల్లి ఎందుకుంది ఎవరు చెప్పాలి? హిస్టరీ ప్రొఫెసర్ చెప్పాలి కదా, చరిత్ర ఎరగి తీసి. అది ఎవరు చెప్పారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే చెప్పారు. ఎవరు అస్పృశ్యులు? వీళ్ళు ఎందుకు అస్పృశ్యులు అయ్యారు? ఎవరు శూద్రులు? వీళ్ళు ఎందుకు శూద్రులు అయ్యారు? ఇదంతా ఎవరు చెప్పారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనే చేశాడు. భండార్కర్ అనే ఒక చరిత్రకారుణ్ణి ఆయన సహాయంగా తీసుకుని భారతదేశంలో ఏ కులం కూడా ఒకే రక్తంతో లేదని చెప్పాడు. అక్కడ చచ్చిపోయారు అందరూ. మన రక్తం కలుషితం కాలేదు, మన క్యాస్ట్ భలే గొప్పదని చెబుతున్నారు కదా. అట్లా అనుకోబాకు నాయన, అవన్నీ భ్రమలు. ఏ కులం కూడా ఒకే రక్తంతో లేదని అంబేద్కరే రాశాడు. భారతదేశంలో బౌద్ధం విలసిల్లిన తర్వాత, మాలమాదిగలందరూ బౌద్ధం అనుసరించిన తర్వాత బృహద్రోధుడు అనే బౌద్ధరాజుని పుష్యమిత్ర శుంగుడు అనే బ్రాహ్మణ రాజు సింహాసనం మీద పొడి చంపి మళ్ళీ బ్రాహ్మణ రాజ్యం, మళ్ళీ కులాలు మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే బౌద్ధాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరినీ ఊరు బయటికి నెట్టేశారు. వాళ్ళని రాజీపడి లోపలికి రానిస్తే వాళ్ళు బీసీలు అయ్యారు. మేము రాము, మీ అంత తేలుస్తామని బయట ఉన్నవాడే మాలమాదిగలు అయ్యారు. ఎందుకు పంచములు అంటారు? మనకేం చెబుతున్నారు వీళ్ళు? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, నువ్వు ఐదవడు పంచమాడు. అసలు ఎంత వక్రీకరణ చూడండి. ఎడ్యుకేటెడ్ ఆర్గనైజ్ అన్నట్టే ఉంది. ఇది కూడా బోధించు సమీకరించి పోరాడలా. పంచశీల పాటించినోడే పంచముడు. బుద్ధుడు పంచశీల పాటించినోడు పంచముడు. ఆ బౌద్ధం అనుసరించడానే మనం ఈ అంతరంతరం అనుభవిస్తున్నాం. అలాంటి చరిత్రను తవ్వి మన చరిత్ర మనకు అందించినప్పుడు ఈ చరిత్రను చదివి నువ్వు మరో చరిత్ర సృష్టించడానికి అగ్రకులాలందరినీ బోర్లో నిలబెట్టాల్సిన నువ్వే ఈసీకే పార్టీ, పొలిటికల్ పార్టీ అని మీటింగ్ రాకుండా ఉన్నావంటే ఏమన్నా అర్థం ఉండదు. ఏం చేస్తారు? చిన్నారి పెళ్లి కూతురు చూస్తారా ఈ సభకు రాకుండా? ఏం చేస్తారు కాలక్షేపానికి? అందుకని ప్రియమైన అన్నదమ్ములారా, ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన ఈ రేపల్లె పౌరులారా, మనం జాతి మరణం అంచునుంది. అగ్ని ప్రమాదం జరిగితే మన వాళ్ళు ఎక్కువ చచ్చిపోతారు. ఇసుక ట్రాక్టర్ తిరగబడితే మన వాళ్ళే చచ్చిపోతారు. 7 సీటర్ ఆల్టో తిరగబడితే మన వాళ్ళే చచ్చిపోతారు. తుఫాన్లో మన వాళ్ళే చచ్చిపోతారు. వరదల్లో మన వాళ్ళే చచ్చిపోతారు. మరణం అంచున జాతి ఉన్నప్పుడు నువ్వు కోరుకోవాల్సింది సూపర్ 6 అమ్మఒడి కాదు, సమానమైన హోదా, సమానమైన వాటా. ఆ సమానమైన హోదా, సమానమైన వాటా అంబేద్కర్ సిద్ధాంతంలోనే ఉంది. అది రాజ్యాంగంలో మనకు పొందుపరిచింది. ఆ రాజ్యాంగాన్ని, ఇదిగో రాజ్యాంగం, ఇదే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఆయుధంగా తీసుకుని, ఈ రాజ్యాంగాన్ని ఆయుధంగా చేతబట్టి మన హక్కుల్ని, మన అధికారాలని మనం తిరిగి కైవసం చేసుకోవాలని చెప్పి భారత రాజ్యాంగం ప్లాటినం జూబ్లీ ఇయర్ సందర్భంగా రేపల్లిలో ఈసీకే తరఫున మీ అందరిని అభ్యర్థిస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని చదవండి. ఈ రాజ్యాంగానికి మూలమైనటువంటి మినిట్ చదవండి. చదవటం అనేది జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. చదవటం వల్ల మనకి రాజ్యాంగం విలువలు తెలుస్తాయి. చదవటం వల్ల మనకి రాజ్యాంగ స్ఫూర్తి వస్తుంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి రావడం వల్ల మనకి ఈ చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి, రాజకీయాలకి ఏమిటి సంబంధం మీకు అర్థమవుతుంది. ఏమిటి సంబంధం వీళ్ళిద్దరికి? ఎందుకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటే అంత కోపంగా ఉంటాడు? ఎందుకు అంత కోపంగా ఉంటాడంటే 2019లో ఎవరు గెలిచారు? జగన్మోహన్ రెడ్డి గెలిచారు. అయితే జగన్ పార్టీలు గెలవడం ఎవరికైనా సహజం కదా. వాళ్ళకి అంత కోపం ఎందుకు అని అంటే, ఒక జర్నలిస్టు అంచనా వేశారు. వాళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే
ఒక ఒక కులం అధికారంలోకి వస్తే వాళ్ళు కమ్మవాళ్ళు కావచ్చు, రెడ్లు కావచ్చు, వాళ్ళిద్దరే వచ్చేది. ఈయన దిగితే ఆయన ఎక్కుతాడు, ఆయన దిగితే ఈయన ఎక్కుతాడు. ఒక కులం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళు 5 ఏళ్లలో 25 లక్షల కోట్లు సంపాదించి దిగుతారంట. ఎంత? 25 లక్షల కోట్లు సంపాదించి కిందకి దిగుతారు. మరి మన పరిస్థితి ఏంది? సార్ పోయినసారి వెయ్యే, ఈసారి కూడా వెయ్యేనా? పెంచరా మీరు? వాడు 25 లక్షల కోట్ల దగ్గర ఉండి మనం ఏమంటున్నాము? వెయ్యేనా? అమ్మఒడి ఈరా మాకు, రేషన్ కార్డు ఈరా మాకు? 25 లక్షల కోట్లు. అందుకని 2019లో నాకు రావాల్సిన 25 లక్షల కోట్లు కాజేసాడు జగన్మోహన్. అది కోపం. లేకపోతే వీళ్ళిద్దరు అన్న ఇంటి పక్క ఇళ్ళ, లేకపోతే వీళ్ళేమన్నా గట్టు తగ్గుతుంది వీళ్ళ మధ్య. ఎందుకంత కోపంగా ఉంటారు? అన్ని లక్షల కోట్లు వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు మనకి ఈయన దిగితే ఆయన వస్తాడు, ఆయన దిగితే ఈయన వస్తాడు, అంతే కదా? రాజ్యాంగాలు అట్లా రాశారా? కమ్మవాళ్ళు దిగగానే రెడ్లు ఎక్కవాలేనో, రెడ్లు దిగగానే కమ్మవాళ్ళు ఎక్కవాలని రాసిందా? రాజ్యాంగంలో రాసలేదు కదా. ఒకడికి శిక్ష వేశాడంట. ఏం శిక్ష? అరే నీకు ఛాయిస్ ఇస్తున్నాం, 100 ఉల్లిపాయలు అన్న తిను, 100 కొరడా దెబ్బలు అన్న తిను. 100 కొరడా దెబ్బలు ఎవడు తింటాడు? ఉల్లిపాయలు తీసుకురండి అన్నాడు. వాడు ఉల్లిపాయలు తీసుకొస్తే ఒకటి తింటున్నాడు. మొదటి ఉల్లిపాయ బాగా తిన్నాడు, 2వ ఉల్లిపాయ నోరు మండుతుంది, 3వ ఉల్లిపాయ ఇంకా మండి, 4వ ఇది వద్దు అసలు కొరడా తీసుకురండి అన్నాడు. వాడు మొదటి దెబ్బ పేలిపోయింది, 2వ దెబ్బ పేలిపోయింది, 3వ దెబ్బ, 5వ ఉల్లిపాయలు తీసుకురండి అన్నాడు. మళ్ళీ ఉల్లిపాయలు 2-3 తిన మంట, ఇయ్యొద్దు కొరడానే తీసుకురండి అన్నాడు. ఆడు అడిగింది, ఒరే ఉల్లిపాయలు అన్నా తిను, కొరడా దెబ్బలు అన్నా తినంటే వీడు 100 ఉల్లిపాయలు తిన్నాడు, 100 కొరడా దెబ్బలు తిన్నాడు. అట్టున్న మాలమాదిగిన పరిస్థితి. తెలుగుదేశం వాడు వచ్చి కొడతాడు, ఈడు కొట్టి వెళ్ళిన తర్వాత అమ్మో ఈడొద్దున్నాను మనం జగన్ బెటర్, జగన్ తీసుకో. మళ్ళీ ఆడ 5 ఏళ్ళు కొడతాడు, 5 ఏళ్ళు కొట్టిన తర్వాత అమ్మ నువ్వద్దు మళ్ళీ నువ్వే రా అంటున్నారు. వాడిని దించి వీడెక్కడం, వీడిని దించి వాడెక్కడం కాదు, మనం రాజ్యం ఎక్కడం అనేదే వీసీకే ఆశయం. కుల నిర్మూలన అనే ఆశయం ఉన్న పార్టీ భారతదేశంలో ఉందంటే అదొక వీసీకేనే. కులాన్ని నిర్మూలించాలి, కులాన్ని నిర్మూలిస్తేనే సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఈ పరిడవిల్లుతుందని నమ్మింది వీసీకే పార్టీ మాత్రమే నమ్మింది. అది వేరే చోట ఎక్కడ ఉంది? ఏ పార్టీలో ఉందా అది? ఇప్పుడు ఆయన ఎవరు? ఈ పార్టీలో ఎంపీ చేస్తాడు, ఇంకో పార్టీలో మళ్ళీ ఎంపీ అవుతాడు. ఈ పార్టీలో మంత్రి చేస్తాడు, మళ్ళీ ఇంకో పార్టీ రాగానే అధికారంలో ఆ పార్టీలోకి ఎంపీ అయిపోతాడు. మరి నువ్వు మా తాత కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్, నేను పార్టీ మారేదే లేదని చెబుతున్నాను. అందుకని రాజకీయాలని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయాలకి చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం? ఈ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? వీళ్ళ రాజకీయాల వలన మన జాతులు ఎట్లా నిర్వీర్యం అవుతున్నాయి? వీళ్ళ రాజకీయం వల్ల మనకున్న కింది కులాలు ఈ హక్కులు ఎట్లా కోల్పోతున్నారు? వాళ్ళు మాత్రమే ఎందుకు అంతంత మేడల మిద్దులు కడుతున్నారు? ఆయన ఎవరు? రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో 30 మంది కాంట్రాక్టర్లు తీసుకొస్తే 30 మంది కాంట్రాక్టర్లు ఒక్క మాలమాది కాంట్రాక్టర్ లేడు. డబ్బులు ఇడిపోతున్నాయి, ఎవరిళ్లలోకి వెళ్తున్నాయి. ఇందిరం మిళ్ళని కట్టిస్తే ఆ ఇందిరం మిళ్ళల్లో ఇనుము సప్లై చేసిన వాడు కమ్మోళ్ళు, ఇసుక సప్లై చేసిన వాడు కమ్మోళ్ళు, దాని సిమెంట్ సప్లై చేసిన వాడు రెడ్లు. మనకు మాత్రం కిళ్ళి కొట్లాగిన తిల్లి మిగిలింది. దాని కాంట్రాక్టర్లు అందరూ బాగుపడిపోయారు. ఈ రోడ్డు వేస్తే ఈ రోడ్డు కాంట్రాక్టర్లో మాలోడు మాది కూడా ఒకడు ఉండడు, ఒక బీసీ ఉండడు, ఒక ముస్లిం ఉండడు. ఎందుకు వాళ్ళు అంత ఇదిగా ఉంటారు? కానీ మనకిచ్చే అమ్మఒడి పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి అమ్మఒడి ఇస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ తీసుకొచ్చి ఇస్తుంటాడు. నీ కాంట్రాక్టరు లక్షల కోట్లు తీసుకున్న వాడు ఉన్నాడే, వాడి ఫోటో ఎందుకే ఈ ఫోటోలో? ఈ 7,000 1000 రూపాయల పెన్షన్ చూపిస్తుంటావు మాకు. 3,000 పెన్షన్ తీసుకునేవాళ్ళు, వితంతు పెన్షన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళనిట్టు చూపిస్తుంటావే. తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు కమ్మోళ్ళు ఎన్ని కోట్లు సంపాదించారో అది చూపెట్టు ఫోటో. జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు రెడ్లెంత సంపాదించారో అది చూపెట్టు ఫోటో. నరేంద్ర మోడీ అనేవాడు ముస్లింల్ని, గుజరాత్లో క్రైస్తవుల్ని, మణిపూర్లో చంపుతున్నప్పుడు ఆ నరేంద్ర మోడీని సిగ్గు లేకుండా సమర్థించిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీ రాజకీయాలు ఏం చేయాలి? ఎందుకు సమర్థించారు? నరేంద్ర మోడీ అనే నరహంతకుడిని మీరు ఎందుకు సమర్థించారు? ముస్లింల్ని ఊతకోత కోసారు కదా. క్రైస్తవుల్ని మణిపూర్లో చర్చికి వెళ్ళి వస్తుంటే ఇంతలో బండ పెట్టామని వెనక 2 చేతులు కట్టేసి పడిపోతే ఆ బండ పెట్టాము నెత్తి మీద వేస్తే అట్లానే
అల్లాడిపోయింది కదా, ప్రాణం ఇచ్చింది కదా. అలాంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు ఆ బీజేపీని నిలవరించడానికి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మీ పదవులు ఎందుకు అడ్డం పెట్టుకున్నారు? అసలు మనం గడ్డి కోసిన కేసులో జైల్లో పెడితే మనకు బెయిల్ రావట్లా, కానీ జగన్మోహన్ రెడ్డికి అంత కేసులో బెయిల్ వచ్చేసింది. ఆయన ముఖ్యమంత్రి కూడా చేశాడు, బెయిల్ మీద ఉండే ముఖ్యమంత్రి. బెయిల్ మీద ఉన్నాడు, ఉద్యోగానికి కూడా పోలేడు మనోడు. బెయిల్ మీద అరెస్ట్, ఒక కేసులో అరెస్ట్ అయితే నువ్వు అందులో ఉంటే నీ ఉద్యోగం ఎగిరిపోద్ది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు, ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద వచ్చాడు కదా, ఆయన బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద వచ్చి ముఖ్యమంత్రి చేశాడు. కానీ వాళ్ళు అంతంత కేసులుండి బెయిల్ మీద తిరుగుతున్నారు. మనకేమో చిన్న చిన్న కేసులలో అరికాల కోటింగ్ తీసుకుంటున్నారు. ఎంత దారుణమైన విషయం ఇది. దీని అందరికీ కారణం ఏంటి? రాజకీయాలు. ఈ రాజకీయాలతో నీకు సంబంధం లేకపోవటం. ఈ రాజకీయాలు అనేది ఎవరో పెద్ద పెద్ద స్కార్పియో కార్లు, ఇంత దంచు పంచులు ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటారనుకున్నాను. మనకి బాగా అగ్రకులాల్లో బాగా దూకుడుగా ఉన్నాడు అనుకోండి, వీడు హోమ్ మినిస్టర్ పనికి వస్తాడు అంటున్నారు. ఒక నెమ్మదిగా పెద్దరిగా ఉన్నాడు అనుకోండి, వీడు కొంచెం జిల్లా పరిషత్ చైర్మన్ పనికి వస్తాడు అంటున్నారు. మనకు బాగా బీటెక్ చేసి అంత నీట్గా వస్తున్నాడు అనుకోండి, వీడు మనకు పోలింగ్ ఏజెంట్గా పనికి వస్తాడు అంటున్నారు. వాళ్ళని చూస్తేనేమో దృష్టి ఆ విధంగా ఉంటుంది, మనల్ని చూస్తేనేమో పోలింగ్ ఏజెంట్లా కనపడుతున్నాం. కానీ భారతదేశంలో ఒక ఈ దశ మార్చేసి రాజకీయాలను మార్చేసినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మనం ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సిన వాళ్ళం. ఒక ఎస్పీకి, ఒక సిఐకి, ఒక ఎస్పీకి, ఒక కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయాల్సిన వాళ్ళు కానిస్టేబుల్ నుంచి భయపడుతున్నారు, సిఐని చూసి భయపడుతున్నారు, డిఎస్పీని చూసి భయపడుతున్నారు. ఎంత పెద్ద మాలపల్లి ఉంటుందంటే అంత పెద్ద మాలపల్లి ఉంటుంది, పెద్ద మాదిపల్లి ఉంటుంది. 6 అడుగులు 6.5 అడుగులు ఉన్నవాళ్ళు ఉంటారు, మీసాలు తిప్పేవాళ్ళు అందరూ ఉంటారు. అంత వీరులున్న మాలపల్లి మాదిపల్లిలో ఒక్క కానిస్టేబుల్ చివరింటికి వచ్చే చాలు ఈ ఇళ్ళోళ్ళందరూ ఒక దగ్గర చేస్తారు. కానిస్టేబుల్ వచ్చాడు, కానిస్టేబుల్ వచ్చాడు, కానిస్టేబుల్. అదే ఒక కమ్మ వాళ్ళ ఇళ్లలోకో, రెడ్డి ఇళ్లలోకో డీజీపీ వచ్చాడు కదా, ఏంటంటే వచ్చాడు అంటారు. ఆ ధైర్యం మీకు ఎవరు ఇస్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ వీసీకే పార్టీ ఇస్తుంది మీకు. అందుకు వీసీకే పార్టీని సమర్థించాలి. అలా చాలా మంది ఒక ఆయన చెబుతున్నాడు, వీసీకే అంటే ఏంటండి, విడుదలై చిరుదైగలు ఖర్చు. కొంచెం అర్థంగా అది ఫ్రీగా ఉంటే బాగుంటుంది కదా, సులభంగా ఉంటే బాగుంటుంది కదా. సులభంగా ప్రజారాజ్యం కూడా సులభంగా ఉందిగా, అంతకంటే సులభమైన పార్టీ ఉన్నది ప్రజారాజ్యం. జనసేన ఎంత సులభంగా ఉంది ఉంటే. అంటే కొంచెం వీసీకే అంటే చాలా, వీసీకే అంటే చాలు. మరి ఇప్పుడు వైసీపీని ఏమనాలి? అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని జగన్మోహన్ రెడ్డికి గుర్తులేదు, దాన్ని హాయిగా పలుకుతున్నారు వైసీపీ అని. మీరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మీరు నన్ను అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డికి నోరు జరగదు ఆ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనలేడు. పేరుదేముంది? నీలో పనితనం ఉంటే, నీలో ప్రజల పట్ల అంకిత భావం, సమర్పణ భావం ఉంటే, ప్రజల సమస్యలను పరిష్కరించాలనేటువంటి తపన, ఆ ఆశయం నీలో ఉంటే పార్టీ పెరుగుద్ది. కత్తిరన కైఫ్ అంటే నువ్వు సినిమా మానేసావా? నోరు జరగలేదని ఆగేవా? చూసావా సినిమాలో? పేరుతో కాదు, ఏమీ కాదు. అది ఆశయం ఉండాలి, అది సమానత్వాన్ని ప్రబోధించి ఉండాలి, కులాన్ని నిర్మూలించే ఆశయం ఉండాలి. ఆ ఆశయం కలిగింది కాబట్టి వీసీకి. ఒంగోలు వచ్చాడు తిరుమల గారు, ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను ఎక్కడో అంగనూరులో గోసి పెట్టుకునే రామస్వామి అనే కొడుకుని, నేను ఆ రామస్వామి కొడుకు పుట్టే, నేను ఆ పేడకాళ్ళు ఎత్తేసుకునే రామస్వామి కొడుకుని పుట్టా. మీరు ఒంగోలులో ఉన్నారు, మీకు నాకు ఏంటి సంబంధం? మాది ఎక్కడో తమిళనాడు, మీది ఎక్కడో ఒంగోలు, మీకు నాకు ఏంటి సంబంధం అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీ తండ్రి మా తండ్రి అంబేద్కర్ కదా, అది మన సంబంధం అని చెప్పి. ఆ అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేది ఉండాలి. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఒక్కడ కూడా అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు? అంబేద్కర్ ఫోటో పెడితే ఆ ప్రమోషన్లు తీసేస్తారేమో, ఏదైనా ఏసీబీ దాడుల్లో పెడతారేమో, ఎక్కడ ఈడీ వచ్చి అటాచ్ అంటదేమో, భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇంత జనం ఉండి, ఇంతమంది ప్రజలుండి ఈ పరిపాలనలో మన భాగస్వామ్యం లేదు. ఒక పిల్లాడు తెనాల్లో రేపల్ల బస్సు ఎక్కాడు,
కండక్టర్కి వచ్చి చెప్పాడు, కొల్లూరు వచ్చినప్పుడు చెప్పు అన్నాడు. చెబుతలే పో అన్నాడు. అన్నాడు కానీ మర్చిపోయాడు. బస్సు రేపల్లి వచ్చేసింది. వెనక చూస్తే పిల్లాడు ఒక్కడే నిద్రపోతున్నాడు. అక్కడ డ్రైవర్ని పిలిచి చెప్పాడు, వీడు కొల్లూరు వచ్చినప్పుడు చెప్పన్నాడు, నేను మర్చిపోయాను రేపల్లె, ఈ లైట్లు ఇవన్నీ చూసి ఎట్ట నిద్రపోతాడు వీడు అంటే, వాడిని లేబాకు వెనక్కి వెళ్ళొద్దు కదా, కొల్లూరు రాగానే అక్కడ లేపుదాంలే అన్నారు. మళ్ళీ బస్సు నెమ్మదిగా తీసుకెళ్ళి వీడు గతుకుల్లో నెమ్మదిగా వెళ్తాడు. వీడు లేచి ఏడుస్తాడేమో మనకు వచ్చిన బాధని. నెమ్మదిగా కొల్లూరు చేరింది. మళ్ళీ తిరిగి కొల్లూరు వెళ్ళిన తర్వాత అప్పుడు శాంతించి కండక్టర్కి బయలేరా కొల్లూరు వచ్చిందిలే అన్నాడు. దిగు కొల్లూరుది, దిగు నేను దిగను. కొల్లూరు వచ్చినప్పుడు చెప్పన్నావు కదరా, నేను వెళ్ళాల్సింది రేపల్లే. కొల్లూరులో మా అమ్మ టిఫిన్లో తినమంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? సమస్య ఎవడిది? పిల్లవాడిది. ఒరే నీ సమస్య ఏంటంటే నువ్వు కొల్లూరులో లేపన్నావు, రేపాల తీసుకొచ్చావు, ఇది సమస్య. దీనికి మరి ఏం చేయమంటావు నన్ను అడిగితే, వాడి సమస్య కాబట్టి వాడి సమస్య పరిష్కారం వాడు చెబుతాడు. వాడి తరఫున నిర్ణయం ఎవడు తీసుకున్నాడు? కండక్టర్ డ్రైవర్ తీసుకుని తిరిగి మళ్ళీ కొల్లూరు వాడి టైం ఎంత వేస్ట్ చేశారు వీళ్ళు. అట్లా ఎవరు అడిగారు నాయన చంద్రబాబు నాయుడిని? ఏ ఆడవాళ్ళు పోయి మేము ఛార్జీలకి లేక ఇబ్బంది పడుతున్నాం, ఆర్టీసీలు ఉచితంగా తీసుకెళ్ళాం, మమ్మల్ని ఎవరైనా అడిగారా చంద్రబాబు నాయుడిని? అడిగారా? మన తరఫున ఎవరు నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసేసుకున్నాడు. అమ్మఒడి కావాలని ఎవరు అడిగారు? జగన్మోహన్ రెడ్డి మనం అడిగామా? ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి మన తరఫున తీసుకున్నారు. నీదేం లేదు, నీ పెత్తనమే లేదు. అసలు ఇంట్లో పెత్తనం లేని వాడిని ఎట్లా లెక్క చేయరో, మనల్ని కూడా పెత్తనం లేని వాడిని అట్లా సమాజం లెక్క చేయట్లా. ఈ పెత్తనం లేనిది ఎక్కడంటే నువ్వు వేరే పార్టీలో ఉండటం వల్ల. అది చిన్న పార్టీయా పెద్ద పార్టీయా, ఎన్ని చోట్ల కురిసినా సొంతిల్లే కదా, అద్దిల్లే కదా, ఎన్ని చోట్ల కురిసినా కానీ. అలాంటి పరిస్థితుల్లో పెత్తనం లేని చోట మీరెందుకు? పెత్తనం ఉన్న దగ్గర రావాలి. మీరు రాజ్యాంగాన్ని భుజాన వేసుకోవాలి. ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి. ఈ రాజ్యాంగాన్ని రక్షించాలంటే వీసీకేని సమర్థించాలి. ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కలిసి నరేంద్ర మోడీని ముగ్గురు ఏ తేడా లేకుండా ఎందుకు సమర్థించారు? ఏ భయంతో సమర్థించారు మీరు? ఆ రాజకీయాలను మనం నిలదీయాలి. ఆ నిలదీసి ఇక్కడున్న మన కుర్రాళ్ళకి ఉద్యోగాలు లేవు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, మన పిల్లలకు ఆస్తులు లేవు, మన పిల్లలకి ఇప్పుడున్న ఒక్కొక్క ప్రైవేట్ కంపెనీకి తీసుకొచ్చి 1000 ఎకరాలు దోచిపెడతా ఉన్నారు. అక్కడ తీసుకొచ్చి విశాఖపట్నంలో ఇస్తున్న ప్రైవేట్ భూములు ఎవరు అనుకుంటున్నారు? ఈ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు 1000 ఎకరాల భూములు. అవన్నీ మనకి ఇచ్చిన అసైన్ ల్యాండ్లే వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారు. అవి మాలమాదిగలకి ఇచ్చిన అసైన్ ల్యాండ్లు. అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తా వాళ్ళు రోజు పేపర్లో చెబుతూ ఉంటారు అన్నమాట. ఏమని? మనకు ఒక కంపెనీ వస్తుంది, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, మనకి ఉద్యోగాలు. మరి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు అయితే ఆ ప్రైవేట్ కంపెనీలో రిజర్వేషన్ ఉండవు కదా, మాకు వస్తాయా? మీకు రావు, అవి మాకే. మరి మీకు ఎస్సీసీల్లో మీకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా మీరు వెళ్ళొచ్చు, మీకు పెన్షన్ ఇస్తాం. మరి మా భూములు లాక్కుంటున్నారు కదా, మీ భూములు లాక్కుంటాం. మేము కదా అధికారంలోకి వచ్చింది. మరి మేము ఓటేయడం నీకు ఇచ్చాం కానీ. చిలుమూరు అని ఒక ఊరు ఉంది రేపల్లె అవతల, చిలుమూరు అని ఉంటుంది. అక్కడ సర్పంచ్ పోటీ చేశాడు. ఒక అగ్రకుల సర్పంచ్ పోటీ చేసి నెల రోజులు ఎవరైనా సరే హోటల్లోకి వెళ్ళి చీటీ తీసుకెళ్ళి ఆయన పేరు చెబితే టిఫిన్ పెడతారు. ఎలక్షన్ అయిందా టిఫిన్ పెట్టారు. ఎలక్షన్ అయిపోయింది, మే నెల ఎలక్షన్ అయిపోయింది, జూను జూలై వచ్చింది. పెద్ద వానలో, ఆ వానల్లో ఇళ్ళని మునిగిపోతున్నాయి. వీళ్ళందరూ గొడుగులు వేసుకుని సర్పంచ్ ఇంటికి వెళ్ళారు. వాడు చల్లగా ఉంది వాతావరణం, హాయిగా దుప్పటి పడుకున్నాడు. డిస్టర్బ్ చేసే కోపం వచ్చింది ఆయనకి. బయటకు ఏంటో గోలా అన్నాడు. కాదండి మా ఇళ్ళని మునిగిపోతుంటే నువ్వేం పట్టించుకోలేదు, నాకేం అవసరం అన్నాడు. నువ్వే కదా సర్పంచ్. అరే చట్నీకి ఒకడిని ఇడ్లీకి ఒకడిని ఆ రోజే కొన్నాను నేను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అప్పుడు ఉచితంగా దీన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా బాధ్యత గుర్తు చేస్తున్నారు ఎందుకు కోపడ్డాడు. ఆ కోపం జగన్మోహన్ రెడ్డికి ఉండదు, చంద్రబాబు నాయుడుకి ఉండదు. అందుకని మనకి ఈ పరిపాలన, మీరు ఓటర్లు కాదు, మీరు పరిపాలకులు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ముస్లింలు వీళ్ళందరూ ఎవరు? పరిపాలకులు. పరిపాలకులుగా మాట్లాడాలి, పరిపాలకులుగా ఉండాలి, పరిపాలించాలి అనేటువంటి పరిపాలకుడు ఉండటం అంటే నువ్వు మంత్రిగానే ఉంటేనే పరిపాలన కాదు, నీ మనస్తత్వమే పరిపాలకుడిలాగా ఉండాలి. పరిపాలకుడిలా ఉన్నప్పుడు వీళ్ళందరూ నిన్ను ఎవరెవరైతే వివక్షతతో చూస్తున్నారో వాళ్ళందరినీ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. నువ్వు ధైర్యంగా
రేపల్లె నడివీధిలో ధైర్యంగా నిలబడగలుగుతావు, ధైర్యంగా తిరుగాడగలుగుతావు. అలాంటి ఇది కావాలి మనకి. అందుకని మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి జ్ఞానం కావాలి, మనం పరిపాలించగలం, మనకు తెలివి ఉండాలి అని చూసుకోవాలి. ఎన్టీ రామారావు స్టూడియోకి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా 7 గంటలకు వెళ్ళిపోతాడంట. 7 గంటలకు వెళ్ళిపోయాడు కరెక్ట్గా. ఆయన స్టూడియోకి రాగానే అందరూ టైం సరి చేసుకుంటారంట, 7 అయిందని. అంత టెన్షన్కి వెళ్తాడు. ఒకరోజు స్టూడియోకి వెళ్తుంటే ఈ స్లోగా వెళ్తున్నాడు డ్రైవర్, కొంచెం స్పీడ్గా బాని అన్నాడు. వాడు కొంచెం స్పీడ్ పెట్టాడు, ఇంకా కొంచెం స్పీడ్ బాని, కొంచెం స్పీడ్ పెట్టాడు. ఈ పెంచిన స్పీడ్ ఎన్టీ రామారావుకు నచ్చలా. సరే వెనకరా అని చెప్పి ఎన్టీ రామారావు డ్రైవర్ కూర్చుని వైరికి 100 మీద లాగిస్తుంటే సిఐ బయట నుండి చూసి ఎస్ఐని ఎవడాడు అంత స్పీడ్ వెళ్తున్నప్పుడు లక్కరా అన్నాడు. వీడు ఎస్ఐ ఆగమాగాల మీద పోయి ఓవర్టేక్ చేసేట్టు చూసి వెనక్కి వచ్చేసాడు. సిఐ అడిగాడు, తీసుకొచ్చావా అని. ఏం సార్ ఆయన తీసుకొచ్చేది? ఆడు ఎన్టీ రామారావు డ్రైవర్గా పెట్టుకున్నాడు సార్, అంతటో నేను అడిగిచ్చేది. ఆ ఎస్ఐ తెలివి అట్టుంది, మన తెలివి కూడా ఉంది. ఏందండి లోకేష్ అంటే ఏందండి, ఆయన మంత్రి లోకేష్ అంటే ఏం అంత మనగోళ్ళు అందరూ. మనం చదివిన పుస్తకాలు అట్లా చూసి ఉంటారు అందరు కలిసి. అలాంటి అజ్ఞానులు అందరూ మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పెట్టుకుని పరిపాలించాల్సిన వాళ్ళందరూ మీరు దీనంగా ఉంటున్నారు. అందుకని ఈ రాజ్యం మీది, ఈ రాజ్యాంగం మీది, ఈ ప్రభుత్వం మీది. దీన్ని పరిపాలించవలసిన వాళ్ళు మీరు ఈ రాజ్యాంగం ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఒక నిర్ణయం తీసుకోండి. కంఠంలో ప్రాణవనంగా అగ్రకులాలకు ఓటేయము అని నిర్ణయం తీసుకోండి. 6 నెలల్లో మనోడు ముఖ్యమంత్రి అయిపోతాడు. అలా కింది కులాలు అధికారంలోకి రావడం అంటే పై కులాలని వాళ్ళ మళ్ళీ అనర్హులుగానో తక్కువ వాళ్ళకు చూడటానికి కాదు. మనం ఆ పరిపాలనలోకి వచ్చేది ఎందుకంటే పై కులాలు కింది కులాలు ఏమి ఉండవు, సమానత్వాన్ని సాధించడం కోసమే రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి సమానత్వాన్ని, సోషల్ జస్టిస్ని, సామాజిక న్యాయాన్ని సాధించడం కోసమే మనం అధికారంలోకి రావాలి. ఆ అధికారం చేపట్టడానికి వీసీకే పార్టీ ఉంది. ఆ వీసీకే పార్టీని మీరు అందరూ బలపరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.